Hi everyone, welcome to Sridhar CC. So this class we will discuss the March month part 3 current affairs. But this class ఈ వీడియోలో కంప్లీట్గా మీకు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయండి. ఆల్రెడీ నిన్న క్లాస్లో మనం పాస్ట్ 2 వీడియోస్లో ప్యూర్ కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుకున్నాం. బట్ ఇక్కడ మీకు అపాయింట్మెంట్స్ ఉండవు. ఓకేనా, అపాయింట్మెంట్స్ ఉంటే బ్యాంకింగ్ రిలేటెడ్ అపాయింట్మెంట్స్ ఉంటాయి తప్ప, బట్ వేరే న్యూస్ ఏమీ ఉండదండి. ఓన్లీ ఫర్ ఎస్పెషల్లీ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ విల్ బి దేర్ హియర్. రిమైనింగ్ టైప్ ఆఫ్ అపాయింట్మెంట్స్ ఇస్ నాట్ దేర్, అవార్డ్స్ ఆర్ నాట్ దేర్, ఎనీ అదర్ టైప్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ ఇస్ ఇంపార్టెంట్ డేట్స్ ఉండవు, రిమైనింగ్ ఏవి ఉండవు. ఓన్లీ ఫర్ ప్యూర్లీ బ్యాంకింగ్ అండ్ ఎకనామికల్ and financial awareness current affairs will be there. That is from 1st of March to 15th of March only. Sorry, let's see the first question చూద్దాం. So which of the following bank has signed an agreement with Exim Bank for the trade finance? రే బ్యాంక్ రీసెంట్ గా ఎగ్జిమ్ బ్యాంక్ తో ట్రేడ్ ఫైనాన్స్ మీద ఒక అగ్రిమెంట్ చేసుకుంది. సో విచ్ ఆఫ్ ద బ్యాంక్ హ్యాస్ సైన్డ్ అన్ అగ్రిమెంట్ విత్ ఎగ్జిమ్ బ్యాంక్ ఫర్ ట్రేడ్ ఫైనాన్స్. సో ట్రేడ్ ఫైనాన్స్ అంటే టు ఎస్పెషల్లీ టు అసిస్టెంట్ ప్రోగ్రామ్ అండర్ ద ట్రేడ్ ఫైనాన్స్ ప్రోగ్రామ్ టు సపోర్ట్ ద క్రాస్ బోర్డర్ ట్రేడ్ ట్రాన్సాక్షన్స్. సపోర్ట్ ద క్రాస్ బోర్డర్ ట్రేడ్ ట్రాన్సాక్షన్స్ అన్నాం. క్రాస్ బోర్డర్ ట్రేడ్ ట్రాన్సాక్షన్స్ అంటే సో బేసిక్ గా మనం ఒక కంట్రీ నుంచి వేరే కంట్రీకి గూడ్స్ ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. ఓకేనా, బేసిక్ గా ఎగ్జిమ్ బ్యాంక్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటో తెలుసా? ఎగ్జిమ్ బ్యాంక్ ఈజ్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ విచ్ ఇస్ గివింగ్ ద సపోర్ట్ టు ద ఎక్స్పోర్టర్స్ హూ ఆర్ డూయింగ్ ద ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్. ఎవరైతే ఫారిన్ కంట్రీకి గూడ్స్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారో లేదా ఇంపోర్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడమే ఎగ్జిమ్ బ్యాంక్ యొక్క మెయిన్ పర్పస్. సో ఎగ్జిమ్ బ్యాంక్ డైరెక్ట్ గా ఈ కాన్సెప్ట్ అనేది డైరెక్ట్ గా పర్సన్స్ కి ఇవ్వదండి. ఇప్పుడు నేను ఏదైనా ఫారిన్ కంట్రీకి ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే నాకు ఎగ్జిమ్ బ్యాంక్ డైరెక్ట్ గా ఫైనాన్స్ ఇవ్వదు. సో నేను ఏదన్నా డబ్బులు కావాలంటే ఎక్స్పోర్ట్ చేయడానికి నేను ఒక బ్యాంక్ నుంచే తీసుకోవాలి. ఆ బ్యాంకులకి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్ కోసం ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఇచ్చేది ఎగ్జిమ్ బ్యాంక్. అంటే ఇలా ఉంటుంది. సో ఎగ్జిమ్ బ్యాంక్ విల్ గివ్ ద ఫైనాన్షియల్ సపోర్ట్ టు బ్యాంక్స్. ఓకేనా, ద బ్యాంక్స్ విల్ గివ్ ద ఫైనాన్షియల్ సపోర్ట్ టు పబ్లిక్ ఫర్ డూయింగ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్. ఎందుకంటే మన దేశంలో ఎగ్జిమ్ బ్యాంక్ ని ఒక స్పెషలైజ్డ్ బ్యాంక్ అంటాం. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ కోసం స్టార్ట్ చేసిన ఒక స్పెషల్ బ్యాంక్. బేసిక్ గా స్పెషల్ బ్యాంక్స్ ఎప్పుడు కూడా డైరెక్ట్ గా పబ్లిక్ కి లోన్ ఇవ్వలేవు. ఈ ప్రాసెస్ జరగదు. దే కెన్ గివ్ ద సపోర్ట్ టు బ్యాంక్స్, బ్యాంక్స్ కెన్ గివ్ ద సపోర్ట్ టు పబ్లిక్ అనమాట. అలా రీసెంట్ గా ఎగ్జిమ్ బ్యాంక్ వాళ్ళు ఏ బ్యాంక్ తో టైప్ అయ్యారు, దేనికోసం అండి అంటే ఇదే ఈ క్రాస్ బోర్డర్ ట్రాన్సాక్షన్స్ ని బూస్టప్ చేయడం కోసం, అదే ఫారెన్ కంట్రీకి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ చేయడం కోసం, ఫారెన్ కంట్రీకి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ చేయడానికి ఫైనాన్స్ ని అప్రూవ్ చేయడం కోసం ఎగ్జిమ్ బ్యాంక్ వాళ్ళు ఏ బ్యాంక్ తో కలిసి ఈ టైప్ ఆఫ్ డిస్కషన్ చేశారు. దట్ బ్యాంక్ ఈస్ కన్సిడర్ యాజ్ ఆర్బిఎల్ బ్యాంక్, రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్. అర్థమైంది కదా? సో ఎగ్జిమ్ బ్యాంక్ రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్ కి ఫైనాన్స్ ఇస్తే ఆ రత్నాకర్ బ్యాంక్ వాళ్ళు మన పబ్లిక్ కి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ బిజినెస్ చేయడం కోసం లోన్ శాంక్షన్ చేస్తారనమాట. దట్ ఈస్ అ మెయిన్ కాన్సెప్ట్ హియర్. ఆర్బిఎల్ బ్యాంక్ ఈస్ అ ఆన్సర్ హియర్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ ఐఆర్సిటిసి హ్యాస్ పార్టెడ్ విత్ విచ్ బ్యాంక్ టు లాంచ్ ద కో బ్రాండెడ్ ట్రావెల్ క్రెడిట్ కార్డ్ అండి. అంటే ఐఆర్సిటిసి వాళ్ళు ఒక బ్యాంక్ వాళ్ళు ఇద్దరు కలిసి ఒక కో బ్రాండెడ్ అంటే 2 బ్రాండ్లు కలిసి ఒక క్రెడిట్ కార్డ్ ఇవ్వడం. ఇక్కడ 2 బ్రాండ్లు, ఒక బ్రాండ్ ఐఆర్సిటిసి, ఇంకొక బ్రాండ్ ఒక బ్యాంక్ అనమాట. ఇద్దరు కలిసి ఒక క్రెడిట్ కార్డ్ ఇస్తున్నారు. ఈ క్రెడిట్ కార్డ్తో ఐఆర్సిటిసి సైట్ లో కానీ ఐఆర్సిటిసి వెబ్సైట్స్ లో మీరు టికెట్స్ బుక్ చేసుకుంటే మీకు రివార్డ్ పాయింట్స్, ఆఫర్లు, డిస్కౌంట్లు ఇవన్నీ వస్తాయి అనమాట. ఆ ఉద్దేశంతో 2 ఐఆర్సిటిసి వాళ్ళు ఒక బ్యాంక్ వాళ్ళు కలిసి క్రెడిట్ కార్డ్ లాంచ్ చేశారు. ఇంతకుముందు ఇదే కాన్సెప్ట్ ని ఐఆర్సిటిసి వాళ్ళు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు లాంచ్ చేస్తున్నారు. ఐఆర్సిటిసి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ ని లాంచ్ చేసే ఉన్నారండి. సో ఇప్పుడు ఐఆర్సిటిసి ప్లస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇద్దరు కలిసి లాంచ్ చేశారు. దిస్ ఈస్ కన్సిడర్ యాజ్ ఐఆర్సిటిసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అనమాట. ఐఆర్సిటిసి హెచ్డిఎఫ్సి బ్యాంక్, దీని పేరు ఇది ఐఆర్సిటిసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అవుతుంది. సో ఆల్రెడీ ప్రీవియస్లీ దిస్ సేమ్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ఈస్ లాంచ్డ్ బై ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో నౌ దిస్ సేమ్ కాన్సెప్ట్ ఈస్ లాంచ్డ్ బై ద then HDFC bank only. ఓకేనా, సరే. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? సరే, కమ్ టు ద నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్ అండ్ ఇండియా హ్యాస్ సైన్డ్ ఏ 2 కాంప్లిమెంటరీ లోన్స్ ఆఫ్ 500 million each to support the country's healthcare infrastructure. సో ఏ ఆర్గనైజేషన్ వాళ్ళు మన దేశానికి ఒక 2 లోన్స్, కాంప్లిమెంటరీ లోన్స్ ఇస్తున్నారు. ఒక్కొక్క లోన్ వచ్చి 500 million అనమాట. ఎందుకంటే అంటే టు సపోర్ట్ ద కంట్రీస్ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మన దేశం యొక్క హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని సపోర్ట్ చేయడం కోసం వరల్డ్ బ్యాంక్ వాళ్ళు 500 million చొప్పున 2 సార్లు లోన్ అనమాట. 2 లోన్స్, ఈచ్ లోన్ హ్యావ్ ద 500 million, అంటే మొత్తం 1 billion ఆఫ్ లోన్ ఇట్ ఈస్ శాంక్షనింగ్. రీజన్ ఎందుకో తెలుసా? ఫ్యూచర్ లో పాండమిక్స్ అలాంటివి వచ్చినప్పుడు వాటిని మనం ప్రిపేర్ గా ఉండాలన్నమాట. సో ఆల్రెడీ కోవిడ్ రావడం వల్ల ఆల్రెడీ ఇండియా చాలా వరకు ఇబ్బంది ఫేస్ చేసింది. ఇండియానే కాదు, టోటల్ వరల్డ్ హ్యాస్ ఫేసింగ్ ద ఇష్యూస్. సో ఇన్ దీస్ టైప్ ఆఫ్ పాండమిక్స్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఫ్యూచర్, we have to focus on the future pandemics. We have to stand to the future pandemic. We have to make some preparedness measures.
we have to prepare, we have to make some preparedness method to ఓవర్కమ్ టు ఫేస్ ద ఫ్యూచర్ పాండమిక్స్ అండి. ఫ్యూచర్లో ఇలాంటి పాండమిక్స్ వచ్చినప్పుడు మనం ముందే దాన్ని ఆలోచించి తట్టుకొని నుంచోగలగాలి. అందుకని ఈ ఫండ్ని యూజ్ చేస్తున్నారు. దీంతో ఏం చేస్తారు? సో టూ ప్రాజెక్ట్స్ ఎయిమ్స్ టు ఇంక్రీజ్ ద ప్రిపేర్నెస్ ఆఫ్ ఇండియా హెల్త్ సిస్టమ్ ఇన్ అగైనెస్ట్ ద ఫ్యూచర్ పాండమిక్స్. ఇట్ విల్ ప్రిపేర్ ద ఇండియా ఫర్ ఇన్ హెల్త్ కేర్ సిస్టమ్ ఫర్ ద ఫ్యూచర్ పాండమిక్స్ అండి. మన ఇండియాని ఫ్యూచర్లో వచ్చే పాండమిక్స్ నుంచి సేవ్ చేయడం కోసం మనం ఆల్రెడీ ప్రిపేర్డ్ మెజర్స్ని తీసుకొని ఉండాలి. అలాంటి దానికోసం ఈ అమౌంట్ ఆఫ్ మనీని వాడతారనమాట. సో కాబట్టి దీన్ని ఏమనొచ్చు అంటే దీస్ టూ ప్రాజెక్ట్స్ ఎయిమ్స్ టు ఇంక్రీజ్ ద రీసైలెన్స్ అండ్ ప్రిపేర్నెస్ ఆఫ్ ఇండియా. Resilience. This is increase the resilience. So I am writing here. So it is increase the resilience preparedness. Resilience and preparedness of India health system. India health system against future pandemics. So okay, this is the main thing, and it increase the resilience and preparedness of India health system against the future pandemics. Future pandemics వచ్చినప్పుడు మనం ఇండియా తట్టుకొని ఉండాలన్నమాట. మన ఇండియన్ హెల్త్ సిస్టమ్ దానికి తట్టుకొని ఉండే విధంగా ఈ అమౌంట్ ఆఫ్ మనీని యూజ్ చేస్తారండి. దట్స్ ద మెయిన్ ఆన్సర్. సో ఆన్సర్ ఈస్ వరల్డ్ బ్యాంక్ ఈజ్ ఆన్సర్. వి నో ద వరల్డ్ బ్యాంక్ రీసెంట్గా అజయ్ బంగా అనే వ్యక్తిని రీసెంట్గా ప్రెసిడెంట్గా అపాయింట్ చేశారు. అజయ్ బంగా వాస్ అపాయింట్ యాజ్ ఏ న్యూ హెడ్ ఆఫ్ ద వరల్డ్ బ్యాంక్. హీ ఈస్ రీప్లేస్డ్ ద డావిస్ మల్పాస్. సో వరల్డ్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ వాషింగ్టన్ డీసీలో ఉంది. అండ్ ఏడీబీ ఈజ్ మనీలా అంటే ఫిలిప్పైన్స్ కంట్రీ కిందకు వస్తుంది, మనీలా. సో ఎన్డీబీ ఈజ్ షాంఘైలో ఉందండి. ఎన్డీబీ హెడ్ క్వార్టర్స్ ఈస్ బిలాంగ్స్ టు షాంఘై. IMF ఈస్ వాషింగ్టన్ డీసీ. ఏషియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఈస్ బీజింగ్. సో బీజింగ్ అంటే ఏ కంట్రీ అవుతుంది? బీజింగ్ మీన్స్ దట్స్ చైనా ఓన్లీ. సో కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ బ్యాంక్ హ్యాస్ రీసెంట్లీ కంప్లీటెడ్ ద ఫస్ట్ non-dollar transactions with శ్రీలంక బై పేయింగ్ ఫర్ ఎక్స్పోర్ట్స్ ఇన్ శ్రీలంక? రీసెంట్గా ఏ బ్యాంక్ వాళ్ళు శ్రీలంకతో ఒక ఫస్ట్ $non-dollar ట్రాన్సాక్షన్ చేశారు. ఇప్పటి వరకు శ్రీలంకతో మనం ఏ దేశమైనా కానీ డాలర్స్లోనే ట్రాన్సాక్షన్ చేస్తాం. ఎందుకంటే ఆ దేశానికి ఎక్స్పోర్ట్ చేసినప్పుడైనా లేదా ఆ దేశం నుంచి ఏదైనా ప్రొడక్ట్స్ ఇంపోర్ట్ చేసినప్పుడైనా వాళ్ళకి మనం పేమెంట్ చేసేటప్పుడైనా వాళ్ళు మనకి పేమెంట్ చేసేటప్పుడైనా కానీ వరల్డ్ వైడ్గా ట్రేడ్ అయ్యే కరెన్సీ డాలరే కాబట్టి డాలర్స్లోనే పే చేస్తారు. కానీ రీసెంట్గా శ్రీలంక కంట్రీ యొక్క పొజిషన్ బాలేదు కాబట్టి ఇట్ ఈస్ ఇన్ ఫేసింగ్ ద వర్స్ట్ కేస్. సో దట్స్ వే టు హ్యాండిల్ దిస్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్. డాలర్స్ అగైన్ శ్రీలంక కంట్రీ హ్యావ్ ద లిమిటెడ్ నెంబర్ ఆఫ్ డాలర్స్. చాలా తక్కువ డాలర్ రిజర్వ్స్ ఉన్నాయండి ఆ దేశంలో. అందుకని ఈ ఇష్యూస్ అన్నింటినీ మైండ్లో పెట్టుకొని మన ఇండియా ఏం చేసిందంటే, మన ఇండియాలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శ్రీలంకన్ కరెన్సీలో ట్రాన్సాక్షన్ చేసింది. అది దీన్నే ఫస్ట్ $non-dollar ట్రాన్సాక్షన్స్ అంటాం. సో విచ్ ఆఫ్ ద బ్యాంక్ హ్యాస్ డిడ్ ద ఫస్ట్ $non-dollar ట్రాన్సాక్షన్స్ విత్ శ్రీలంక? దట్ బ్యాంక్ ఈజ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓన్లీ. సో ఎస్బీఐ వాళ్ళే ఫస్ట్ $non-dollar ట్రాన్సాక్షన్ చేశారు. ఏ కరెన్సీలో చేశారండి? శ్రీలంకన్ రూపీలో ఈ ట్రాన్సాక్షన్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆన్సర్ అండి. సో ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉందా? ఇది ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ. అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ హ్యాస్ జాయిన్డ్ హ్యాండ్స్ టు ఆఫర్ ద హోలిస్టిక్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ టు కస్టమర్స్ ఆఫ్ ద లెండర్స్? రీసెంట్గా ఒక స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు ఈ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఇద్దరు కలిసి లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్లో ఉన్న కస్టమర్లకి ఆఫర్ చేస్తున్నారు. అని అర్థమైంది కదా? ఇది ఒక క్రాస్ సెల్లింగ్ చేస్తున్నారనమాట. ఒక బ్యాంకు ఒక ఇన్సూరెన్స్ కంపెనీ తన ప్రొడక్ట్స్ని ఒక బ్యాంకు ద్వారా కస్టమర్లకి ఆఫర్ చేయడం, కస్టమర్లకి అమ్మడం అనమాట. ఈ ప్రాసెస్ని బ్యాంక్ ఇన్సూరెన్స్ అంటాం. సో టెల్ మీ విచ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, దట్ ఈస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అండ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ హ్యాస్ కొలాబరేటెడ్ to start this type of bank insurance services. Especially they are selling the insurance product to the bank customers. That bank is considered as a Ujjivan Small Finance Bank. So answer is Ujjivan Small Finance Bank only. So around Ujjivan Small Finance Bank ki దగ్గర 73 లక్షల మంది కస్టమర్లు ఉన్నారండి దేశం మొత్తం మీద. సో వాళ్ళకి లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ని ఆఫర్ చేయడం కోసం ఈ సర్వీసెస్ని స్టార్ట్ చేశారు. Next one, which bank has opened the mega currency chest in Kolkata to help the bank in cash management for MSME customers? ఏ బ్యాంక్ వాళ్ళు రీసెంట్గా కలకత్తాలో ఒక బిగ్గెస్ట్ ఒక కరెన్సీ చెస్ట్ ఓపెన్ చేశారు? ఏ బ్యాంక్ వాళ్ళు అండి అంటే ఎందుకంటే బ్యాంక్ యొక్క క్యాష్ మేనేజ్మెంట్ కోసం కానీ ఎంఎస్ఎంఈ కస్టమర్లకి సపోర్ట్ చేయడం కోసం ఆ బ్యాంకు బంధన్ బ్యాంక్ అండి. ఇది బంధన్ బ్యాంకు ఆ దేశంలో ఇప్పటి వరకు మన దేశంలో ఒక బిగ్గెస్ట్ 3 కరెన్సీ చెస్ట్లు ఓపెన్ చేసింది. దిస్ ఇస్ అ మెగా కరెన్సీ చెస్ట్ అనమాట. దిస్ ఇస్ ద థర్డ్ వన్. ఇది బంధన్ కర్ణాటకలో ఎక్కడిది? దిస్ ఇస్ కోల్కతాలో ఓపెన్ అయిందండి. అలాగే దీనికంటే ముందు బంధన్ బ్యాంక్ వాళ్ళు ఇంకొక 2 కరెన్సీ చెస్ట్లు ఓపెన్ చేస్తున్నారు. ఒకటి పాట్నాలో, ఫస్ట్ది పాట్నాలో ఓపెన్ చేశారు, తర్వాత గువాహటిలో అనమాట.
గువాహతిలో ఓపెన్ చేశారు, ఇప్పుడేమో కలకత్తాలో ఓపెన్ అయింది. ఇంతకీ కరెన్సీ చెస్ట్ అంటే ఏంటో తెలుసా? బేసిక్గా ఏ బ్యాంక్ దగ్గర అయితే ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ మనీ ఉంటుందో, అంటే బ్యాంక్ యొక్క కెపాసిటీ కంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ మనీ ఉంటుందో, ఆ మనీని కరెన్సీ చెస్ట్కి పంపిస్తారు. కరెన్సీ చెస్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్లేస్ వేర్ ఎనీ బ్యాంక్ ఎక్సెస్ మనీ విల్ బి దే దట్ విల్ బి స్టోర్డ్ హియర్. సో ఆల్మోస్ట్ ఆ సరౌండింగ్స్లో ఉన్న బ్యాంకుల ఎక్సెస్ మనీ మొత్తం కరెన్సీ చెస్ట్లోనే ఉంటాయి. బికాజ్ ఈస్ బిహేవింగ్ లైక్ ఆర్బీఐ ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్బీఐ. ఆర్బీఐకి బదులు ఆర్బీఐ లాగా యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఎక్సెస్ మనీని బేసిక్గా కరెన్సీ చెస్ట్లో డిపాజిట్ చేస్తారు. ఇఫ్ ఎనీ బ్యాంక్ హ్యావ్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద మనీ, ఇమీడియట్లీ దే కెన్ అప్రోచ్ ద కరెన్సీ చెస్ట్ అండ్ దే కెన్ విత్డ్రా ద మనీ ఫ్రమ్ కరెన్సీ చెస్ట్. దిస్ ఇస్ ద టెంపరరీ స్టోరేజ్ ఏరియా ఆఫ్ బ్యాంక్స్. ఎనీ బ్యాంక్ హ్యావ్ ఎక్సెస్ మనీ దట్ విల్ బి స్టోర్డ్ ఎట్ ద కరెన్సీ చెస్ట్. ఇఫ్ ఎనీ బ్యాంక్ హ్యావ్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద మనీ దే కెన్ టేక్ ద మనీ ఫ్రమ్ కరెన్సీ చెస్ట్. దీనివల్ల క్యాష్ మేనేజ్మెంట్ అనేది చాలా సింపుల్గా జరుగుతుంది. అలాగే లోన్స్ అనేది ఎంఎస్ఎంఈ కస్టమర్లకు కానీ వీళ్ళకి లోన్ అనేది కూడా త్వరగా ఇవ్వచ్చు. ఇప్పుడు కరెన్సీ చెస్ట్కి అమౌంట్ ఆఫ్ బ్యాంకులకి అమౌంట్ ఆఫ్ మనీ రిక్వైర్మెంట్ ఉంటే దగ్గరలో ఉన్న చెస్ట్ నుంచి అమౌంట్ తెచ్చుకుంటాం. దీనివల్ల క్యాష్ మేనేజ్మెంట్ అనేది సొసైటీలో చాలా సింపుల్గా జరుగుతుంది అనమాట. అలాగే లోన్స్ అనేది ప్రాపర్గా ఇవ్వచ్చు. సో అలాగే రీసెంట్గా బంధన్ బ్యాంక్ ఒక 3 కరెన్సీ చెస్ట్లు దేశంలో స్టార్ట్ చేశారు. ఒకటి పాట్నాలో ఆర్బీఐ పర్మిషన్తోనేనండి. వితౌట్ టేకింగ్ ఆర్బీఐ పర్మిషన్ నో వన్ కెన్ స్టార్ట్ ద కరెన్సీ చెస్ట్. RBI given the permission to Bandhan Bank to start the currency chest. First they started in Patna, second they started in Guwahati. Currently they started third one in Kolkata. ఇది బంధన్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ కలకత్తాలోనే ఉంది. ఒక్క కలకత్తాలో, వెస్ట్ బెంగాల్లోనే ఉంది. ఒక్క కలకత్తాలోనే బంధన్ బ్యాంక్కి 182 బ్రాంచెస్ ఉన్నాయండి. ఆల్ ఓవర్ ద ఇండియా మొత్తం మీద బంధన్ బ్యాంక్కి 5700 ప్లస్ బ్రాంచెస్ ఉన్నాయి. అరౌండ్ ఇట్ కెన్ హ్యావ్ నియర్లీ 2.8 crore కస్టమర్స్ ఆర్ దే. దగ్గర 5700 బ్రాంచులు ఉన్నాయండి బంధన్ బ్యాంక్ ఇండియా మొత్తం మీద. 2.8 crores కస్టమర్స్ ఆర్ దే. సో ఇది బెస్ట్ థింగేగా. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ బ్యాంక్ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ ఇట్స్ ఫస్ట్ క్రెడిట్ కార్డ్ సర్వీస్ ఇన్ కొలాబరేషన్ విత్ 42 కార్డ్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్. 42 కార్డ్ సొల్యూషన్స్ అనేది ఒక కంపెనీ. వీళ్ళు కూడా జనరల్గా కార్డ్స్ని ఇష్యూ చేసే కంపెనీ ఇది. క్రెడిట్ కార్డ్స్ కానీ డెబిట్ కార్డ్స్ని కానీ ఇష్యూ చేసే కంపెనీ. ఈ బ్యాంక్ వాళ్ళు ఫస్ట్ టైం ఒక క్రెడిట్ కార్డ్ లాంచ్ చేస్తున్నారు. ఫస్ట్ క్రెడిట్ కార్డ్ సర్వీస్. ఇప్పటివరకు ఆ బ్యాంక్ అసలు క్రెడిట్ కార్డ్స్ ఇవ్వలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ క్రెడిట్ కార్డ్ సర్వీస్. వాట్ ఈస్ ద బ్యాంక్? దట్ ఈస్ ద సిటీ యూనియన్ బ్యాంక్ అండి. సిటీ యూనియన్ బ్యాంక్ వాళ్ళు ఈ సర్వీసెస్ని ఇవ్వాలని డిసైడ్ చేశారు. ద ఆన్సర్ ఈజ్ ద సిటీ యూనియన్ బ్యాంక్. సో ఈ క్రెడిట్ కార్డ్ ఫస్ట్ ఎవర్ క్రెడిట్ కార్డ్ కదా, దీని పేరు ధీ కబ్ వీసా సిగ్నేచర్ క్రెడిట్ కార్డ్ అనమాట. ధీ కబ్ అంటే సిటీ యూనియన్ బ్యాంక్ అని. వీసా సిగ్నేచర్ క్రెడిట్ కార్డ్ ఇది. ద బెనిఫిట్స్ అండి కార్డులో యూజ్ చేయడం వల్ల good benefits are there. They are providing the offers and discounts, everything here. So City Union Bank is the answer for this question. See the next question is, it is a private sector bank. So which are the following US bank has recently closed due to the financial institutional failure? Financial institutional failure వల్ల US లో ఒక బ్యాంక్ క్లోజ్ అయింది. యాక్చువల్గా యూఎస్ఏలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ఒకటి, సిగ్నేచర్ బ్యాంక్ ఒకటి, ఈ రెండు బ్యాంక్స్ హ్యూజ్ లాస్ బ్యాంక్ ట్రప్సీలో ఇన్వాల్వ్ అయిపోయి క్లోజ్ చేసేసారండి. యాక్చువల్గా ఈ సిలికాన్ వ్యాలీ బ్యాంక్ యూఎస్లోనే ఒక బిగ్గెస్ట్ బ్యాంక్ అని చెప్పాలి. సో ఈ బ్యాంక్ రీసెంట్గా క్లోజ్ అయిపోయింది. అలాగే దీని తర్వాత సిగ్నేచర్ బ్యాంక్ అనే బ్యాంక్ కూడా క్లోజ్ అయింది. తర్వాత క్రెడిట్ సూస్ అనే బ్యాంక్ కూడా యూఎస్లో యూరోప్ కంట్రీలో బాగా లాస్ ఫేస్ చేశారు. బట్ లాస్ట్ ఒక 3 months ఆఫ్ టైంలో యూఎస్లో ఉన్న చాలా బ్యాంక్స్ కొలాప్స్ అయిపోయినాయి. రీజన్ ఏంటి అంటే బికాస్ దే ఆర్ గెటింగ్ సమ్ ఇష్యూస్ ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ బాగా క్రియేట్ అయ్యాయి. రీజన్ బేసిక్గా సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ఎక్కువగా ఐటీ కంపెనీస్కి లోన్స్ ఇస్తుంది, స్టార్టప్స్ అనమాట ఎక్కువగా. ఇట్ ఈస్ ఎస్పెషల్లీ గివింగ్ ద లోన్స్ టు స్టార్టప్ కంపెనీస్. అలాగే స్టార్టప్ కంపెనీస్ ఇది తీసుకున్న లోన్స్తో బిజినెసెస్లో స్టార్ట్ చేశారు. ప్లస్ వాళ్ళకు వచ్చిన రెవెన్యూస్ని, ప్రాఫిట్స్ మొత్తాన్ని సిలికాన్ వ్యాలీ బ్యాంక్లో డిపాజిట్ చేయడం మొదలుపెట్టారు. తర్వాత యుఎస్లో ఐటీ కంపెనీస్ యొక్క రెసిషన్ ఫామ్ అవడంతో ఐటీ కంపెనీస్ మొత్తం వాళ్ళ అమౌంట్ ఆఫ్ మనీని విత్డ్రా చేయడం స్టార్ట్ చేశారు. ఇదే టైంకి యుఎస్ ఫెడరల్ బ్యాంక్ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్లను పెంచారు. సో ఇంట్రెస్ట్ రేట్లు పెంచడం వల్ల ఏ కస్టమర్ కూడా బ్యాంకులోకి డిపాజిట్స్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడం వల్ల ఏ కస్టమర్ బ్యాంకులో నుంచి కొత్త లోన్లు తీసుకోవట్లేదు. ప్లస్ అలాగే ఉన్న డిపాజిట్స్ మొత్తం కూడా బ్యాంకులో నుంచి వెళ్ళిపోతున్నాయి, విత్డ్రాస్ తీసేసుకుంటున్నారు అనమాట. ఈ ప్రాబ్లం వల్ల ఇండియన్ బ్యాంక్ యొక్క స్టాక్స్ బాగా డౌన్ అయిపోయినాయి. బికాస్ నో వన్ హ్యాస్ మేకింగ్. ఇంట్రెస్ట్ రేట్లు పెంచడం అంటే వడ్డీలు తీసుకున్న దాని మీద ఎక్కువ, లోన్లు తీసుకున్న దాని మీద ఎక్కువ వడ్డీలు కట్టాలన్నమాట. అలా ఎవరైతే ఎక్కువ లోన్స్ తీసుకున్నారో వాళ్ళు ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బ్యాంక్కి పే చేయడం ఆపేశారు. ఎందుకంటే దే ఆర్ నాట్ హ్యావింగ్ ద మనీ టు మేక్ దట్ మచ్ ఆఫ్ ఎ పేమెంట్. సో ఇది బ్యాంక్ యొక్క డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. ఇమీడియట్గా యూఎస్లో ఉన్న షేర్ మార్కెట్లో సిలికాన్ వ్యాలీ బ్యాంక్ యొక్క షేర్స్ బాగా డౌన్ అయినాయి. సో పబ్లిక్లో ఒక టెన్షన్ స్టార్ట్ అయిపోయింది, సిలికాన్ వ్యాలీ బ్యాంక్ లాస్లో రన్ అవుతుంది. సో ఇమీడియట్లీ వీ హ్యావ్ టు రష్ టు ద బ్యాంక్స్ టు విత్డ్రా అవర్ అమౌంట్ ఆఫ్ మనీ. అందరూ కూడా కస్టమర్లు బ్యాంకుల ముందుకు వెళ్ళి వాళ్ళ అమౌంట్ ఆఫ్ మనీని విత్డ్రా చేయడం స్టార్ట్ చేశారు. సో ఈ దెబ్బకి సిలికాన్ వ్యాలీ బ్యాంక్ అనేది కస్టమర్లకి అమౌంట్ ఆఫ్ మనీ ఇవ్వలేక, సో ఫెడరల్ యుఎస్లో ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఉంటుంది, ఫెడరల్ ఇన్సూరెన్స్ ఏజెన్సీ, వాళ్ళతో టైప్ అయ్యి ఈ బ్యాంక్ వాళ్ళు
ఈ బ్యాంక్ని నైట్ క్లోజ్ చేసేసి దీన్ని వేరే వాళ్ళకి అమ్మేయడం జరిగిందండి. ఆ బ్యాంక్ పేరు ఏంటంటే ఫస్ట్ సిటిజన్ బ్యాంక్. ఫస్ట్ సిటిజన్షిప్ బ్యాంక్ పర్చేస్డ్ దిస్ వన్. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ని ఫస్ట్ సిటిజన్షిప్ అనే బ్యాంక్ వాళ్ళు కొన్నారండి. సో రీసెంట్గా యూఎస్లో బాగా కొలాప్స్ అయిన బ్యాంక్స్లో టాప్లో ఉన్న బ్యాంక్ వచ్చి సిలికాన్ వ్యాలీ బ్యాంక్, తర్వాత సిగ్నేచర్ బ్యాంక్. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ని ఏ బ్యాంక్ వాళ్ళు కొన్నారని అడిగితే ఫస్ట్ సిటిజన్షిప్ బ్యాంక్ పేరు చెప్పొచ్చు అనమాట. సో దిస్ ఇస్ అ మెయిన్ థింగ్ అబౌట్ ద ఫెయిల్యూర్ రీజన్స్ వచ్చినాయి, అర్థమైంది కదా. ఫెయిల్యూర్ రీజన్స్ ఏంటి? దేర్ ఆర్ ద 2 రీజన్స్ అండి. ఒకటి యుఎస్ ఫెడరల్ బ్యాంక్ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్లు పెంచడం, రెండోది ఐటీ కంపెనీస్ ఏవైతే లాస్లో ఉన్నాయో వాళ్ళందరూ వాళ్ళ అమౌంట్స్ని విత్డ్రా చేయడం, దీనివల్ల కంపెనీ యొక్క షేర్స్ మీద ఎఫెక్ట్ పడడం. సో ఫైనల్గా బ్యాంకు క్లోజ్ అవడం జరిగింది. దీస్ ఆర్ ద ఫస్ట్ సిటిజన్షిప్ బ్యాంక్ హ్యాస్ పర్చేస్డ్ ద సిలికాన్ వ్యాలీ బ్యాంక్ రీసెంట్లీ ఓన్లీ. ఓకే, సో ద నెక్స్ట్ క్వశ్చన్ is, so which bank has signed MOU with the Central Warehouse Corporation to facilitate the financing under electronic negotiable warehousing receipt? Basically warehouses are there where the farmers కి సంబంధించిన పంట, farmers crops or food grains are there. The completely farmers food grains will be stored in one place that is called warehouses. మనం వాటిని గూడౌన్స్ ను కూడా అంటాం, పెద్ద గూడౌన్స్. మరి ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్ లో ఉండే వేర్ హౌసెస్ అనమాట. గోడౌన్స్ సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ ఉన్న వేర్ హౌసెస్, దాన్ని గూడౌన్స్ అంటాం. ఈ గూడౌన్స్ లో మన ఫార్మర్స్ వాళ్ళ పంటని దాచిపెడతారు, సేవ్ చేస్తారనమాట. ఇలా పంటని అక్కడ పెట్టడం వల్ల వేర్ హౌసెస్ వాళ్ళకు ఒక రిసిప్ట్ ఇస్తాయి, దాన్ని వేర్ హౌస్ రిసిప్ట్ అంటాం. ఇప్పుడు ఈ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లో చేస్తున్నారు. వాళ్ళకి ఎలక్ట్రానిక్ నెగోషియబుల్ వేర్ హౌస్ రిసిప్ట్ ఇస్తారు. ఈ రిసిప్ట్తో ఫార్మర్స్ బ్యాంకులో నుంచి లోన్ తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే వాళ్ళ ఎంత క్రాప్ని వాళ్ళు అక్కడ సేవ్ చేశారు, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద టోటల్ క్రాప్, ద సెంట్రల్ వేర్ హౌసింగ్ ఆర్గనైజేషన్ విల్ గివ్ ద వన్ ఎస్టిమేషన్స్ రిసిప్ట్. So that is a proof the farmers has deposited their food grains. So any farmer can have the requirement of the money. The farmer can approach the bank and show the receipt as a surety, and he can take the loan here. So now recently, which of the bank has collaborated with the central warehouses? It is accepting the e-receipt from the warehousing and provide the loans to farmers. That bank is a Punjab National Bank only. So answer for this question is Punjab National Bank. It's a New Delhi based bank. Next question. So which of the following bank has launched the Blossom Women Saving Account? Blossoms Women Saving Account అనే కాన్సెప్ట్ ఏ బ్యాంక్ వాళ్ళు లాంచ్ చేశారని అడుగుతున్నారు. దట్ బ్యాంక్ ఈజ్ సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. యాక్చువల్గా ఇది ఒక సేవింగ్ అకౌంట్ అండి, ఫీమేల్ పర్సన్స్కి ఇచ్చే సేవింగ్ అకౌంట్. దీంట్లో ఫీమేల్ పర్సన్స్కి 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తారు. ఎంత? 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో ఏటీఎం కార్డు కూడా దే ఆర్ ప్రొవైడింగ్ ద సమ్ డెబిట్ కార్డ్ ప్రొవైడ్ చేస్తారు విత్ రివార్డ్స్ అనమాట. దే ఆర్ గివింగ్ ద డెబిట్ కార్డ్ విత్ గుడ్ రివార్డ్స్. ఈ డెబిట్ కార్డ్కి మంచి రివార్డ్ పాయింట్స్ ఉన్న డెబిట్ కార్డ్స్ని ఆఫర్ చేస్తారు. ప్లస్ దీంట్లో ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఇది ఒక కాంప్లిమెంటరీగా కిడ్స్ బ్యాంక్ అకౌంట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దిస్ అకౌంట్ కెన్ హ్యావ్ ద వన్ మోర్ ఫ్యూచర్ కాంప్లిమెంటరీ అకౌంట్ ఫర్ ద కిడ్స్. చిల్డ్రన్స్కి ఒక కాంప్లిమెంటరీ అకౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. చిల్డ్రన్స్కి ఒక అకౌంట్ కూడా క్రియేట్ చేసిస్తారు. అంటే ఆల్రెడీ పేరెంట్స్కి వాళ్ళ మదర్కి బ్లాసమ్ ఉమెన్ సేవింగ్ అకౌంట్ ఇచ్చారు, దాంట్లో 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. వీళ్ళకి ఒక డెబిట్ కార్డ్ ఆఫర్ చేశారు. ఆ డెబిట్ కార్డులో మంచి రివార్డ్ పాయింట్స్ వస్తాయి. ఇంటర్నేషనల్ ఆన్లైన్లో షాపింగ్ చేసిన, కార్డ్స్ వైప్ చేసినా కానీ రివార్డ్ పాయింట్స్ ఆఫర్స్ వస్తాయి. అలాగే కాంప్లిమెంటరీగా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చిల్డ్రన్స్ అకౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ సర్వీస్ని రీసెంట్గా సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా లాంచ్ చేయడం జరిగింది. సో ఆన్సర్ ఈజ్ సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. It is a Navi Mumbai based bank only. It is a small finance bank basically. Indiaలో మనకి 12 small finance banks ఉన్నాయి. The paid up capital of small finance banks is 300 crores. So which of the following organization has granted the infrastructure finance company status to Indian Renewable Energy Development Agency? రీసెంట్గా మన ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ ఏదైతే ఉందో దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లైసెన్స్ ఇచ్చారు. Basically, infrastructure companies, finance companies are providing the loan for to development of infrastructure in the country. So this infrastructure finance company license recently got by the IRDA. So this IREDA is established 36 years back. దీనికి 36 years ఉందండి స్టోరీ జర్నీ. 36 years of experience ఉంది ఈ కంపెనీ. రెన్యూబుల్ ఎనర్జీస్లో బిజినెస్ చేస్తుంది. రెన్యూబుల్ ఎనర్జీస్ అంటే ఇట్ ఈస్ ఎస్పెషల్లీ డెవలపింగ్ ద సోలార్ ఎనర్జీస్ ఇన్ ద కంట్రీ. సో కాబట్టి దీనికి ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైసెన్స్ ఇచ్చారో, చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లైసెన్స్ ఇచ్చారో ఆటోమేటిక్గా చాలా మంది ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ పెడతారు. తద్వారా ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీకి హ్యూజ్ ఫండ్స్ జనరేట్ అవుతాయి. దాంతో తన దేశంలో చాలా వరకు రెన్యూబుల్ ఎనర్జీ బిజినెసెస్ని చేయొచ్చు, రెన్యూబుల్ ఎనర్జీస్ని సోలార్ ఎనర్జీని బాగా డెవలప్ చేయొచ్చు. సో దీనికి రీసెంట్గా ఏ ఆర్గనైజేషన్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చి దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లైసెన్స్ ప్రొవైడ్ చేశారంటే దట్ ఈస్ అ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఆర్బీఐ హ్యాస్ గివెన్ ద పర్మిషన్ టు దీస్ ఆర్గనైజేషన్స్ టు పర్ఫార్మ్ లైక్ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీస్ ఇన్ ఇండియా.
Next question. So IDFC Mutual Fund has rebranded itself as a IDFC Mutual Fund పేరుని రీసెంట్ గా బంధన్ బ్యాంక్ మ్యూచువల్ ఫండ్ అని పేరు మార్చారు. సో ఆన్సర్ ఈస్ బంధన్ బ్యాంక్ మ్యూచువల్ ఫండ్. బేసిక్ గా ఈ ఐడిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ కంపెనీని రీసెంట్ గా బంధన్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ వాళ్ళు కొన్నారండి. కొన్న తర్వాత ఇక తన పేరుని రీసెంట్ గా బంధన్ బ్యాంక్ మ్యూచువల్ ఫండ్ గా రీసెంట్ గా రీనేమ్ కూడా చేయడం జరిగింది. సో ఇది పర్చేసింగ్ 2022లో జరిగింది. సో 2022 ఎస్పెషల్లీ ఇన్ ఎయిర్ ఆఫ్ 2022 April. So the Bandhan Bank has purchased the IDFC Mutual Fund Company. Later on, now in this 2023, they renamed as a IDFC Mutual Fund as a Bandhan Bank Mutual Fund only. Then the next question is, which of the following bank has signed a corporate agency agreement with Life Insurance Corporation of India? ఏ ఆర్గనైజేషన్ ఏ బ్యాంక్ వాళ్ళు రీసెంట్ గా ఎల్ఐసితో కార్పొరేట్ లైఫ్ ఇన్సూరెన్స్ అగ్రిమెంట్ చేశారు. So they made a corporate agency agreement with LIC. So which one? The bank is Jammu Kashmir and the answer was Jammu Kashmir. How the branches are there? Jammu Kashmir. All over the India, Jammu Kashmir have the 989 branches are there. సో ఈ జమ్మూ కాశ్మీర్ బ్రాంచెస్ లో లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ని అమ్మడం, ఎల్ఐసికి సంబంధించిన ఎల్ఐసి యొక్క లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ కానీ, ఓకేనా, పెన్షన్స్ ప్లాన్స్ కానీ, ఎల్ఐసి యొక్క మెయిన్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ ఇది. అంటే ఎల్ఐసి యొక్క ప్రొడక్ట్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ బ్రాంచెస్ లో అమ్ముతారనమాట. కానీ జమ్మూ కాశ్మీర్ బ్రాంచెస్, జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ యొక్క బ్రాంచెస్ లో 989 బ్రాంచ్లు ఉన్నాయి కదా. ఇన్ దీస్ బ్రాంచెస్, సో ఎల్ఐసి ఈజ్ సెల్లింగ్ హిస్ ప్రొడక్ట్స్. Is selling his products to Karnataka Bank customers. This is also one of the bank assurance agreement. This is called corporate agency agreement, which is happened with Jammu Kashmir Bank and LIC. So next question is, next point is, which of the following bank has along with NPCI launched the Rupay credit card through the UPA using Bhim app అండి. ఇది ఆల్రెడీ కాన్సెప్ట్ మనకి నోన్ కాన్సెప్ట్సే. ఇదే కాన్సెప్ట్ ని ఆల్రెడీ ఒక పేమెంట్ బ్యాంక్ స్టార్ట్ చేసింది. ఆ పేమెంట్ బ్యాంక్ ఏది? ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్. ఇదే కాన్సెప్ట్ ని ఒక ప్రైవేట్ బ్యాంక్స్ కూడా స్టార్ట్ చేశారు, దట్ ఈస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇదే కాన్సెప్ట్ ని ఒక ఫిన్టెక్ కంపెనీ మొబిక్విక్ వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. కాన్సెప్ట్ ఏంటండి? సో వాళ్ళ యూపీఐని క్రెడిట్ కార్డ్తో లింక్ చేసి పేమెంట్ చేయడం అనమాట. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ని ఒక పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ కూడా లాంచ్ చేసింది, దట్ బ్యాంక్ ఈస్ కెనరా బ్యాంక్. ఇప్పటి వరకు మన యూపీఎస్ని బ్యాంక్ అకౌంట్తో లింక్ చేసాం, క్రెడిట్ కార్డ్తో కాదుగా. ఈ క్రెడిట్ కార్డ్తో లింక్ చేసి మనం పేమెంట్ చేయొచ్చు. సో దిస్ కాన్సెప్ట్ ఈస్ స్టార్టెడ్ బై ద public sector bank is recently, that is Canara Bank. So which of the following bank along with NPCI launched the Rupay credit card through UPA using Bhim app? That is a Canara Bank only. So answer is Canara Bank. Next question, see. So India and which of the bank has signed a loan agreement for the construction of the Green National Highway Corridor project in 4 states? Recent గా ఇండియాను ఇంకొక బ్యాంకు ఏంటంటే ఒక ఇంటర్నేషనల్ బ్యాంక్ అనమాట. వీళ్ళిద్దరూ కలిసి ఒక అగ్రిమెంట్ చేశారు. ఏంటి అగ్రిమెంట్? కన్స్ట్రక్షన్ ఆఫ్ గ్రీన్ నేషనల్ హైవే కారిడార్స్. కన్స్ట్రక్షన్ ఆఫ్ ద గ్రీన్ నేషనల్ హైవే కారిడార్ ప్రాజెక్ట్ ఇన్ 4 స్టేట్స్. మన దేశంలో ఒక 4 స్టేట్స్లో గ్రీన్ నేషనల్ హైవేస్, అంటే గ్రీన్ నేషనల్ హైవే అంటే కంప్లీట్గా సో వాటికి గ్రీనరీని మెయింటైన్ చేయడం, అలాగే నేషనల్ హైవేస్ని ఫస్ట్ నుంచి ఇనిషియల్ ఫేజ్ నుంచి స్టార్ట్ చేయడం, సోలార్ ఇన్స్టాలేషన్స్ చేయడం, ప్లస్ అలాగే ఏమంటాం వాటిని ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ని హైవేస్కి చుట్టూ పెట్టడం. ఇదంతా కూడా గ్రీన్ నేషనల్ హైవే కారిడార్స్ అంటామండి. సో ఈ ప్రాజెక్ట్ని రీసెంట్గా ఎక్కడ 4 స్టేట్స్లో స్టార్ట్ చేశారు. అది హిమాచల్ ప్రదేశ్ స్టేట్ ఒకటి, రాజస్థాన్ స్టేట్ ఒకటి, సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఒకటి, అండ్ యూపీ అనమాట. సో హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్. సో టోటల్ 781 కిలోమీటర్స్ ఆఫ్ నేషనల్ హైవే అండి. 4 స్టేట్స్ని పాస్ అవుతూ 189 కిలోమీటర్స్ ఆఫ్ నేషనల్ హైవేని వేయడం జరుగుతుంది. సో దీనికి $500 million ఆఫ్ అసిస్టెన్స్ని ఇచ్చింది ఎవరండి అంటే వరల్డ్ బ్యాంక్ వాళ్ళు. ఎంత ఇచ్చారు? $500 million ఆఫ్ లోన్. $500 million ఆఫ్ లోన్ వరల్డ్ బ్యాంక్ హ్యాస్ శాంక్షన్ హియర్. సో ఎస్పెషల్లీ నితిన్ గడ్కరీ, మన రోడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ మినిస్టర్, ఈ అనౌన్స్మెంట్ చేశారండి. సో ద టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చి వీళ్ళు ఇచ్చింది $500 million. టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చి 7,662 crores అనమాట. 7,662 కోట్ల రూపాయలతో ఈ 4 స్టేట్స్ని కనెక్ట్ చేస్తూ 781 కిలోమీటర్స్ ఆఫ్ నేషనల్ హైవేని వేయాలనుకుంటున్నారు. దానికి వరల్డ్ బ్యాంక్ వాళ్ళు, నేషనల్ హైవే అంటే గ్రీన్ నేషనల్ హైవే కారిడార్స్ ప్రాజెక్ట్ ఇది, వరల్డ్ బ్యాంక్ నుంచి $500 million ఆఫ్ ఫైనాన్షియల్ సపోర్ట్ రావడం జరిగిందండి. సో ఇట్ ఈస్ the objective of the green national highway corridor project is to demonstrate the safe and green highway to make the climate resilience, green technologies, greeneryని మెయింటైన్ చేయాలి, క్లైమేట్ యాక్టివిటీస్ని, క్లైమేట్ పొల్యూషన్స్ని తగ్గించాలి, ఓకేనా, ఎన్విరాన్మెంట్ని బూస్టప్ చేసే విధంగా ఈ కారిడార్స్ అనేది జరగాలి. సో అందుకే ఈ వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఇంత ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ యాజ్ అ గవర్నర్ ఆఫ్ ద ఇయర్ బై ద సెంట్రల్ బ్యాంకింగ్ గవర్నర్. గవర్నర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని రీసెంట్గా ఎవరికి ఇచ్చారు? గవర్నర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రీసెంట్గా ఎవరికి ఇచ్చారు? అది ఇచ్చింది ఎవరికి? ఇప్పుడు కరెంట్ గవర్నర్ శక్తికాంత దాస్కి ఇచ్చారండి.
ఈ ఫస్ట్ మన ఇండియాలో గవర్నర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2013లో అరౌండ్ 2014లో రఘురామ్జీ రాజన్కి ఇచ్చారు. దాని తర్వాత మన ఇండియన్ గవర్నర్కి ఎవరికి ఇవ్వలేదు. ఇప్పుడు రీసెంట్గా శక్తికాంత దాస్కి ఇచ్చారు. ఎందుకు శక్తికాంత దాస్కి ఇచ్చారంటే హీస్ ప్లేడ్ ద వెరీ క్రిటికల్ రోల్, చాలా క్రూషియల్ రోల్ మన పాండమిక్ టైంలో ప్లే చేశారండి. సో పాండమిక్ టైంలో మన దేశంలో ఇన్ఫ్లేషన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ అలాగే కరెన్సీ కరెన్సీ ఇష్యూయింగ్ డిమానిటైజేషన్ జరిగిన తర్వాత ఈ పర్సన్ ఆర్బీఐ గవర్నర్గా యాక్ట్ చేశారు. వాట్ ఆర్ ద క్రిటికల్ ఫేజెస్ ఆర్ దేర్ ఇన్ ఇండియా ఇన్ కేస్ ఆఫ్ పాండమిక్ ఆర్ ఎస్పెషల్లీ ఇన్ కేస్ ఆఫ్ డిమానిటైజేషన్ సంథింగ్. డిమానిటైజేషన్ టైంలో ఇతను లేరులేండి, ఉర్జిత్ పటేల్ ఈజ్ అ గవర్నర్, అతను ఎక్కువ మైల్ స్టోన్స్ రీచ్ చేశారు. బట్ ఎస్పెషల్లీ పాండమిక్ టైం హీఈస్ మేకింగ్ ద ఇండియా యాజ్ ఎ స్టాండ్ బై తీసుకున్నాడు ఇతను. సో ఇండియా యొక్క ఎకనామీని ఒక నార్మల్గా మార్చడం కోసం దిస్ పర్సన్ హాస్ డిడ్ ద లాట్ ఆఫ్ కంట్రిబ్యూషన్ బికాస్ ఈజ్ ఆర్బీఐ గవర్నర్ కదా. సో కాబట్టి అంత కంట్రిబ్యూషన్ చేసినందుకు శక్తికాంత దాస్కి గవర్నర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని ప్రజెంట్ చేయడం జరిగింది. హీస్ టేకింగ్ ద వెరీ స్టాండ్ బై స్టడీ హ్యాండ్ ఇన్ దిస్ క్రిటికల్ ఫేస్. సో ఇన్ ద డిఫికల్ట్ టైంలో ఇతను ఆర్బీఐ నుంచి తప్పుకోలేదండి. ఆర్బీఐ యొక్క ఎకనామీని బూస్టప్ చేయడం కోసం చాలా కంట్రిబ్యూట్ చేశారు. సో దట్స్ వై హీ గాట్ దిస్ అవార్డ్, శక్తికాంత దాస్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, సో ఆర్బీఐ has signed MOU with which are the following countries a central bank to promote the innovations in financial products and services. సో ఇది ఒక ఆర్బీఐ సర్క్యులర్ బేసికలీ. ఆర్బీఐను అలాగే ఏ దేశం యొక్క సెంట్రల్ బ్యాంకు మన ఆర్బీఐ అలాగే ఇంకో కంట్రీకి సంబంధించిన సెంట్రల్ బ్యాంక్ ఇద్దరు కలిసి ఒక అగ్రిమెంట్ చేశారు. ఆ అగ్రిమెంట్ యొక్క మెయిన్ పాయింట్ వచ్చి ప్రమోట్ ద ఇన్నోవేషన్స్ ఇన్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. ప్రమోట్ ద ఇన్నోవేషన్స్ ఇన్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్. ప్రమోట్ ద ఇన్నోవేషన్స్ ఇన్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అంటే మన దేశం మన ఫైనాన్షియల్ సెక్టార్లో కొత్త ప్రొడక్ట్స్ని ఇంప్లిమెంట్ చేయాలి. అలాగే ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇప్పుడు ఆర్బీఐ మన బ్యాంక్స్ ఏదైనా బ్యాంక్ అకౌంట్ ఇవ్వడం అనేది ఫైనాన్షియల్ ప్రొడక్ట్. క్రెడిట్ కార్డ్ లాంచ్ చేసిన, డెబిట్ కార్డ్ లాంచ్ చేసిన, యూపీఐ కార్డ్స్ ఇచ్చిన, కొత్త స్వైపింగ్ మిషన్స్ ఇచ్చిన, ఇవన్నీ ఫైనాన్షియల్ ప్రొడక్ట్సే. అలాగే మన సిబిడిసి, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అనమాట, ఇవి కూడా మనకు ఫైనాన్షియల్ సర్వీసెస్ అవుతాయి. ఇలాంటి కొత్త ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ని సర్వీసెస్ని లాంచ్ చేయాలనే ఉద్దేశంతో, ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళిద్దరూ కలిసి అగ్రిమెంట్ చేశారు. దీంట్లో పాటు ఇంకోటి ఏంటో తెలుసా, అవర్ ఇండియన్ సిబిడిసి ఇస్ దేర్, సో విచ్ కెన్ బి యూజ్డ్ టు మేక్ ద క్రాస్ బోర్డర్ పేమెంట్ టు యుఏఈ కంట్రీకి ఎక్స్పోర్ట్ చేసినా ఇంపోర్ట్ చేసినా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీలో పేమెంట్లు చేయాలి. అలాగే ఆ దేశంలో మన సిబిడిసి కరెన్సీస్ని యూజ్ చేసే విధంగా ఇలాంటి కొత్త ఇన్నోవేషన్స్తో ఈ టైప్ ఆఫ్ అగ్రిమెంట్ చేయడం జరిగింది. ఎవరెవరండి అంటే మన ఇండియన్ ఆర్బీఐ అలాగే యుఏఈ కంట్రీకి సంబంధించిన సెంట్రల్ బ్యాంక్, దట్ ఈస్ యుఏఈ బేస్డ్ సెంట్రల్ బ్యాంక్. బోత్ ఆర్ కొలాబరేటెడ్ ఫర్ ఇంప్లిమెంటింగ్ దీస్ డెసిషన్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, so which of the following bank has launched the debit card that would be offered to the beneficiaries of the state government, that is పుదుమై పెన్ స్కీమ్. రీసెంట్గా ఏ బ్యాంక్ వాళ్ళు అలాగే ఒక స్టేట్ గవర్నమెంట్ ఇద్దరు కలిసి ఈ స్కీమ్లో పాటుగా పుదుమన్ పెన్ అనే స్కీమ్లో ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళకి వాళ్ళకు ఒక డెబిట్ కార్డ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ బ్యాంకు ఆ స్టేట్ ఇద్దరు కలిసి అగ్రిమెంట్ చేశారు. ఇంతకీ స్టేట్ వచ్చి తమిళనాడు స్టేట్. ఏ బ్యాంక్ వాళ్ళు పుదుమన్ పెన్ అనే స్కీమ్లో పాటుగా ఆ స్కీమ్లో బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ స్కీమ్లో ఉన్న గవర్నమెంట్, ఆ స్టేట్ గవర్నమెంట్లో ఉన్న బెనిఫిషరీస్ ఎవరైతే ఆ స్కీమ్లో రిజిస్టర్ అయి ఉన్నారో వాళ్ళకి ఒక కొత్త డెబిట్ కార్డ్ ఇస్తారు. ఆ డెబిట్ కార్డ్ నుంచి వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే ఆ స్కీమ్ ఇంతకీ ఏంటో తెలుసా, ఆ స్కీమ్ ఒక ఫైనాన్షియల్ బెనిఫిట్ స్కీమ్ అండి. ఏంటిది అంటే ఎస్పెషల్లీ ప్రొవైడ్ ద ఫైనాన్షియల్ అసిస్టెంట్స్. దిస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ పుదుమై పెన్ స్కీమ్. దిస్ విల్ ప్రొవైడ్ ద ఫైనాన్షియల్ అసిస్టెంట్స్ ఆఫ్ 1,000 rupees to girls, especially who are studying between the class 6 to class 8. క్లాస్ 6 టు క్లాస్ 8 వరకు ఎవరైతే ఆడపిల్లలు చదువుతున్నారో వీళ్ళకి వాళ్ళ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యే వరకు కూడా గవర్నమెంట్ అనేది, ఆ స్టేట్ గవర్నమెంట్ ప్రతి నెల 1,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తుంది అనమాట. ప్రొవైడ్ ద ఫైనాన్షియల్ అసిస్టెంట్ ఆఫ్ 1,000 rupees to girls, especially 1,000 rupees to girls. Provide the 1,000 rupees to girls from the class 6 to class 8, and this will be continued to the completion of their graduations. Up to వాళ్ళ గ్రాడ్యుయేషన్స్ కానీ డిప్లొమా కానీ కంప్లీట్ అయ్యే వరకు కూడా ప్రతి నెల వాళ్ళ అకౌంట్లో 1,000 రూపాయలు వేస్తారు. మరి ఈ అమౌంట్ ఆఫ్ మనీని వాళ్ళ అకౌంట్లో నుంచి విత్డ్రా చేయడం కోసం ఒక డెబిట్ కార్డ్ని ఇష్యూ చేద్దామని ఒక బ్యాంక్ వాళ్ళు చెప్పారు. ఇంతకీ ఏ బ్యాంక్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్తో టైప్ అయ్యి ఆడపిల్లలకి డెబిట్ కార్డ్స్ ఇష్యూ చేయాలనుకుంటున్నారండి అంటే ఆన్సర్ వచ్చి బ్యాంక్ ఆఫ్ బరోడా అండి. సో విచ్ ఆర్ ద బ్యాంక్? సో ఆన్సర్ ఈస్ బ్యాంక్ ఆఫ్ బరోడా. దిస్ ఈస్ అ రూపే ప్లాటినం డెబిట్ కార్డ్. ఇది రూపే డెబిట్ కార్డ్ అనమాట. దిస్ రూపే డెబిట్ కార్డ్ విచ్ కెన్ హ్యావ్ ద, అండ్ దిస్ కార్డ్ ఈస్ ఆల్సో హ్యావ్ ద పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఆఫ్ 2 lakhs. ఈ కార్డ్ ఇచ్చింది వచ్చేసారా, వీళ్ళు ఇచ్చిన రూపే ప్లాటినం డెబిట్ కార్డ్ ఉందే, ప్లాటినం డెబిట్ కార్డ్ కదా వీళ్ళు ఇచ్చింది. ఈ కార్డులో వాళ్ళకి 2 lakh rupees ఆఫ్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఉంది. ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళకి 2 lakh rupees ఆఫ్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు.
ఓకే, క్లియర్ పాయింట్ కదా. సో బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ పుదుమై పెన్ అనే స్కీమ్ని బ్యాంక్ ఆఫ్ బరోడా ఆ స్కీమ్లో బెనిఫిషియరీస్కి రూపే ప్లాటినం డెబిట్ కార్డ్ ఇష్యూ చేస్తున్నారు. దీనిలో 2 లక్షల రూపాయల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా డిఫాల్ట్గా వాళ్ళకి ఉంటుందండి. దీనికి జాయినింగ్ ఫీజు కానీ యాన్యువల్ ఫీజు కానీ ఎటువంటివి ఫస్ట్ ఇయర్ జాయినింగ్ ఫీజు కానీ యాన్యువల్ ఫీజు ఫస్ట్ ఇయర్లో ఉండదు. తర్వాత నుంచి బ్యాంక్స్ యొక్క నామ్స్ ప్రకారం మినిమం యాన్యువల్ ఫీజుని కలెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో దీస్ ఆర్ ద టోటల్. కెనరా బ్యాంక్ ఈస్ పబ్లిక్ సెక్టార్, కోటాక్ మహేంద్ర ప్రైవేట్ సెక్టార్, ఎస్బీఐ ఇస్ పబ్లిక్ సెక్టార్, బ్యాంక్ ఆఫ్ బరోడా పబ్లిక్ సెక్టార్, ఇండియన్ బ్యాంక్ కూడా పబ్లిక్ సెక్టార్ బ్యాంకేగా. సో వీళ్ళు ఈ సర్వీసెస్ని రీసెంట్గా అనౌన్స్ చేశారండి. సరేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. RBI has imposed a penalty of 5 lakhs on which of the following bank for the non-compliance of certain provisions issued by the NHB. రీసెంట్గా ఆర్బీఐ ఒక బ్యాంక్ మీద 5 లక్షల రూపాయల పెనాల్టీ వేసింది. ఎందుకండి అంటే నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఇచ్చిన రూల్స్ని వైలేట్ చేసినందుకు ఆర్బీఐ బ్యాంక్ మీద 5 lakhs పెనాల్టీ ఇంపోజ్ చేయడం జరిగింది. సో ఇంతకీ ఆ బ్యాంక్ ఏది? సో విచ్ ఆఫ్ ద బ్యాంక్ ఆర్బీఐ హ్యాస్ ఇంపోజ్డ్ దిస్ మచ్ ఆఫ్ పెనాల్టీ? సో ఇక్కడ చూడండి, ఏ బ్యాంక్ మీద ఆర్బీఐ 5 లక్షల పెనాల్టీ ఇంపోజ్ చేసింది? ఆన్సర్ ఈజ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ బేసిక్గా ఎన్హెచ్బి అనేది హౌసింగ్ లోన్స్ని ప్రొవైడ్ చేసే బ్యాంక్. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఎస్పెషల్లీ ప్రొవైడ్ ద హౌసింగ్ లోన్స్ టు పబ్లిక్, బట్ యాజ్ పర్ ద రూల్స్ ఆఫ్ నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఓన్లీ, బట్ ఎన్హెచ్బి is directly cannot give the housing loans to public. NHB give the housing loans to banks or housing finance institutions. Those people can give the loans to public. And in this process, HDFC Bank is also one of the bank. It is also giving housing loans to public. But HDFC Bank will take the fund, or HDFC Bank can obey the orders of NHB. And in this process, HDFC Bank is not followed. So RBI has imposed the 5 lakh rupees of penalty on this bank. So HDFC Bank head office is Mumbai. We understand your world is a tagline for this bank. Next question is, say, which of the following has approved the merger of Housing Development Finance Corporation and HDFC Investments and HDFC Holdings with HDFC Bank? రీసెంట్గా ఏ బ్యాంక్ వాళ్ళు హ్యాస్ అప్రూవ్డ్ ద రీసెంట్గా ఎవరు హెచ్డిఎఫ్సి హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్, అలాగే హెచ్డిఎఫ్సి ఇన్వెస్ట్మెంట్స్, అలాగే హెచ్డిఎఫ్సి హోల్డింగ్, ఈ మూడింటిని హెచ్డిఎఫ్సి బ్యాంక్తో మెర్జ్ చేశారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ రీసెంట్గా ఈ మూడింటిని కొనుక్కుందండి. హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ని, హెచ్డిఎఫ్సిని, హెచ్డిఎఫ్సి ఇన్వెస్ట్మెంట్స్ని, హెచ్డిఎఫ్సి హోల్డింగ్స్ని హెచ్డిఎఫ్సి వాళ్ళు రీసెంట్గా తీసుకోవడం జరిగింది, పర్చేస్ చేశారా? దీనికి అప్రూవల్ ఎవరు ఇచ్చారు? హూ గివెన్ ద అప్రూవల్ ఫర్ దిస్ వన్? నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ హ్యాస్ యాక్సెప్టెడ్. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ వాళ్ళు చెప్పడం జరిగింది, ఒప్పుకున్నారు. పిఎఫ్ఆర్డీ యాక్సెప్ట్ చేసింది, సెబీ వాళ్ళు ఒప్పుకున్నారు. సెబీ, పిఎఫ్ఆర్డీఏ, సెబీ ఒకటి, పిఎఫ్ఆర్డీఏ ఒకటి, సిసిఐ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ, స్టాక్ ఎక్స్చేంజెస్ మన దేశంలో ఉన్న బిఎస్సి, ఎన్ఎస్సి స్టాక్ మార్కెట్స్, వీళ్ళందరూ యాక్సెప్ట్ చేశారండి. సో రీసెంట్గా ఈ ఎవరు అప్రూవ్ చేశారు? విచ్ ఆర్ ద ఫాలోయింగ్ హ్యాస్ అప్రూవ్డ్ అండి అంటే ఈ మెర్జర్ని అప్రూవ్ చేసిన వాళ్ళు ఎన్సీఎల్టీ వాళ్ళు. ఈ ఎన్సీఎల్టీ వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత సెబీ, పిఎఫ్ఆర్డీఏ, సిసిఏ, బిఎస్సి, ఎన్ఎస్సి వీళ్ళందరూ కూడా ఈ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో ద ఆన్సర్ ఈజ్ ఎన్సీఎల్టీ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంపోజ్డ్ ద పెనాల్టీ ఆఫ్ 2.27 crore on which of the bank for non-compliance with the norms related to recovery agents. సో రీసెంట్గా ఏ బ్యాంక్ మీద ఆర్బీఐ వాళ్ళు 2,27 లక్షల పెనాల్టీ ఇంపోజ్ చేశారు? ఎస్పెషల్లీ వాళ్ళ రికవరీ ఏజెంట్స్కి రిలేటెడ్ నామ్స్ని ఫాలో అవ్వరందుకు. బేసిక్గా ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో కానీ లేదా ఒక బ్యాంక్లో కానీ కొంతమంది రికవరీ ఏజెంట్స్ ఉంటారు చూసారా, వాళ్ళని రిక్రూట్ చేసేటప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ని, ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కానీ వాళ్ళ యొక్క క్రిమినల్ రికార్డ్స్ ఏమైనా ఉన్నాయో ఇవన్నీ చెక్ చేయాలి. కానీ ఈ బ్యాంక్ అవన్నీ వైలేట్ చేసి చాలామంది ఏజెంట్స్ని రికవర్ చేశారు. వాళ్ళందరూ కూడా పబ్లిక్ మీద వైలెన్స్గా బిహేవ్ చేస్తూ పబ్లిక్ని ఎక్కువగా టార్చర్ పెడుతున్నారు. దానివల్ల ఆ బ్యాంక్ యొక్క రెప్యుటేషన్ బాగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ నామ్స్ని వైలేట్ చేసిందిగా రికవరీ ఏజెంట్స్ యొక్క రికార్డ్ చెక్ చేయాలి. వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దోస్ పీపుల్, హౌ టు చెక్ వెదర్ ది పీపుల్ ఆర్ స్టిల్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళ క్రిమినల్ రికార్డ్స్ ఉన్నాయా వీళ్ళ మీద, అవన్నీ చెక్ చేయాలి. బట్ ఆ బ్యాంక్ అది వైలేట్ చేసిందిగా, సో దట్స్ వై ఇట్ వాస్ ఇంపోజ్డ్ ద పెనాల్టీ. సో ఆన్సర్ ఏది? ఆర్బీఎల్ బ్యాంక్ అండి, రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్. Next question. Which bank has entered into the co-lending pact with the Autotrac Finance through Yubi? రీసెంట్గా ఒక బ్యాంక్ వాళ్ళు ఒక ఆటోట్రాక్ ఫైనాన్స్ కంపెనీతో అగ్రిమెంట్ చేశారు. ఆటోట్రాక్ ఫైనాన్స్ వాళ్ళకు ఒక యాప్ కూడా ఉంది. ఆ యాప్ పేరు ఏంటంటే యూబీ అనమాట. సో ఆటోట్రాక్ ఫైనాన్స్ కంపెనీతో ఏ బ్యాంక్ వాళ్ళు అగ్రిమెంట్ చేసి వాళ్ళ యూబీ అనే యాప్ నుంచి ట్రాక్టర్స్ కొనడానికి, అగ్రికల్చర్ లోన్స్ కానీ, అగ్రికల్చర్ లోన్ ఫర్ ట్రాక్టర్ కొనడానికి కానీ, ఏదైనా ఎస్పెషల్గా అగ్రికల్చర్ ఫైనాన్స్ ఇవ్వడం కోసం లోన్ అనేది ఇలా ఇవ్వచ్చు అనమాట. ఇంతకీ ఏ బ్యాంక్ వాళ్ళు రీసెంట్గా ఆటోట్రాక్ ఫైనాన్స్ కంపెనీతో అగ్రిమెంట్ చేసి యూబీ అనే యాప్ ద్వారా వాళ్ళకి ఫైనాన్షియల్ బెనిఫిట్స్, దే ఆర్ ప్రొవైడింగ్ ద ఫైనాన్షియల్ బెనిఫిట్ టు ఫార్మర్స్, ఎస్పెషల్లీ టు పర్చేస్ like a tractor, something, etc. So for this question, which of the bank has type here? The answer is Axis Bank. So this question, the answer is Axis Bank only. Next question చూడండి.
Ratan Kumar Kesh has been appointed as a executive director which are the following bank. రతన్ కుమార్ కేష్ అనే వ్యక్తి ఏ బ్యాంకుకి రీసెంట్గా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అపాయింట్ చేశారు. సో దీస్ పర్సన్ ఈజ్ అపాయింట్ యాజ్ ఎ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫర్ బంధన్ బ్యాంక్. ఇతను బంధన్ బ్యాంక్ అపాయింట్ చేశారు. ఆల్రెడీ ఇందాక బంధన్ బ్యాంక్ గురించి ఒక న్యూస్ చెప్పాను. మన దేశంలో థర్డ్ మెగా ఒక ఏమంటాం కరెన్సీ చెస్ట్ని రీసెంట్గా కలకత్తాలో ఓపెన్ చేసిన బ్యాంక్ ఏది అంటే బంధన్ బ్యాంక్. ఇదే బంధన్ బ్యాంక్ ఐడిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ అనే కంపెనీ కూడా పర్చేస్ చేయడం జరిగింది. పేరు కూడా రీసెంట్గా బంధన్ బ్యాంక్ మ్యూచువల్ ఫండ్గా కూడా పేరు మార్చడం జరిగింది. రతన్ కుమార్ కేష్ వాస్ అపాయింట్ యాజ్ ఏ న్యూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫర్ ద బంధన్ బ్యాంక్. బట్ బంధన్ బ్యాంక్ సిఎండి ఇస్ చంద్రశేఖర్ ఘోష్. ఈ బ్యాంక్కి సిఎండిగా ఎవరున్నారు? చంద్రశేఖర్ ఘోష్ వాజ్ యాక్టింగ్ యాజ్ ఏ head of this Bandhan Bank. That is a CMD of Bandhan Bank. And next question చూడండి, which of the following bank has executed an agreement as an additional bank assurance partner in a SBI life insurance category with SBI life. రీసెంట్గా ఏ బ్యాంక్ వాళ్ళు SBI లైఫ్తో ఒక బ్యాంక్ ఇన్సూరెన్స్ అగ్రిమెంట్ చేశారు. ఆ బ్యాంక్లో SBI లైఫ్కి సంబంధించిన ఇన్సూరెన్స్ ప్రోడక్ట్లు కూడా అమ్మొచ్చు అనమాట. ఇంతకు ఏ బ్యాంక్ అది? ఇది ఒక బ్యాంక్ ఇన్సూరెన్స్ కాన్సెప్టే కదా. సో ఏ బ్యాంక్ వాళ్ళు రీసెంట్గా SBI లైఫ్ ఇన్సూరెన్స్తో అగ్రిమెంట్ చేశారు. ఫ్రమ్ దట్ బ్యాంక్ దే కెన్ సెల్ ద ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ అండి. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ కరూర్ వైశ్య బ్యాంక్. సో ఆన్సర్ ఈస్ కరూర్ వైశ్య బ్యాంక్ హియర్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ GST Council has decreased the GST on pencil sharpener. పెన్సిల్ షార్ప్నర్ మీద ఇంతకుముందు GST 18% ఉండేది, దాన్ని ఇప్పుడు 12%కి తగ్గించారు. అలాగే మనకి వెట్ జాగరీ ఉంటుంది కదా, సో రూబీ అంటాం దాన్ని, దాని పేరు వెట్ జాగరీ. జాగరీ అంటే తెలుసుగా మనం షుగర్ కేన్ జ్యూస్ అండి, రా జ్యూస్ ఆఫ్ షుగర్ కేన్ అది బేసిక్గా, దాన్ని రూబీ అని పిలుస్తారు. సో దాన్ని మనం లిక్విడ్ జాగరీ అని కూడా పిలవచ్చు. దాని మీద కూడా ఇంతకుముందు లిక్విడ్ జాగరీ మీద కూడా ఇంతకుముందు 18% GST ఉండేది. ఇప్పుడు ఆ 18% GSTని కాస్త 5%కి తగ్గించారు. ఇది ఒకటి. అలాగే పెన్సిల్ షార్పనర్ మీద GST ఇంతకుముందు 18% ఉండేది, దాన్ని కూడా ఇప్పుడు 12%కి తగ్గించారు. లిక్విడ్ జాగరీ మీద 18% GSTని 5%కి తగ్గించడం జరిగింది. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అకార్డింగ్ టు ద నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, ఇండియా పర్ క్యాపిటల్ ఇన్కమ్ నామినల్లీ 1,72,000 డబుల్ ఇన్ విచ్ ఫైనాన్షియల్ ఇయర్. సో ఏ సంవత్సరంతో కంపేర్ చేసి ఇప్పుడు రీసెంట్ NS వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మన ఇండియా యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ 1,72,000 అండి. 1,72,000 is the India per capita income. So what is the meaning of per capita income? Average income of every person in India. మన దేశంలో ఒక్కొక్క పర్సన్ యొక్క యావరేజ్ ఇన్కమ్ ని పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటామండి. ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇంతకు ముందుతో కంపేర్ చేసి ఇప్పుడు డబుల్ అయిందని చెప్తున్నారు. ఎప్పుడుతో కంపేర్ చేస్తే 2014-15తో కంపేర్ చేస్తే ఇప్పుడు మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ 1,72,000కి రీచ్ అయిందని చెప్పి గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేయడం జరిగిందండి. ఓకేనా, సో దట్ ఈస్ 99% ఇంక్రీజ్ అయింది ఆల్మోస్ట్. నెక్స్ట్ వన్, అకార్డింగ్ టు ద న్యూస్ రిపోర్ట్ రిలీజ్డ్ బై ద యూనిసెఫ్ వాళ్ళు ఇచ్చిన కొత్త రిపోర్ట్లో ప్రకారం ద నెంబర్ ఆఫ్ ప్రెగ్నెంట్ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ అడోలసెంట్ గర్ల్స్ అండ్ ఉమెన్స్ సఫరింగ్ ఫ్రమ్ ద అక్యూట్ malnutrition has soared % since 2020 in 12 countries hardest hit by the గ్లోబల్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ క్రైసిస్. సో మన దేశంలో న్యూట్రిషనల్ క్రైసిస్ బాగా పెరుగుతున్నాయి. అది మాల్ న్యూట్రిషన్ అనమాట. ఎస్పెషల్లీ బ్రెస్ట్ ఫీడింగ్ ఉమెన్స్ కానీ, చిన్నపిల్లలు కానీ, అడాలసెంట్ గర్ల్స్ కానీ, చిన్న ఆడపిల్లలు కానీ, ఉమెన్స్ కానీ, ప్రెగ్నెంట్ లేడీస్ అవ్వచ్చు, న్యూలీ బోర్న్ కిడ్స్ కానీ, బిలో 5 years of kids, these all people are facing the major issue is malnutrition. సో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం, యూనిసెఫ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఏమన్నారంటే ద నెంబర్ ఆఫ్ ప్రెగ్నెంట్ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ అడాలసెంట్ గర్ల్స్ అండ్ ఉమెన్ సఫరింగ్ ఫ్రమ్ ద అక్యూట్ malnutrition has been soared, పెరిగి హౌ ఇంక్రీజెస్ టు % సిన్స్ ఇన్ 2020తో కంపేర్ చేస్తే అది ఇప్పుడు ఎంతవరకు పెరిగింది? సో ఇది ఒక లాస్ట్ 12 దేశాల్లో చెక్ చేసి చెప్పారండి ఈ న్యూట్రిషన్ రిపోర్ట్ అనేది. ప్రపంచం మొత్తం మీద ఒక 12 దేశాల్లో 2020తో కంపేర్ చేసి ఇప్పుడు మాల్ న్యూట్రిషన్ అనేది ఎంతవరకు పెరిగింది అని అడుగుతున్నారు. దట్ ఇంక్రీజెస్ బై 25% అండి. 25% వరకు మాల్ న్యూట్రిషన్ పెరిగింది. సో అరౌండ్ 25% అంటే ఇంతకుముందు మన వరల్డ్ వైడ్గా ఈ 12 దేశాల్లో 5.5 million people has facing the malnutrition అయితే 5.5 million people has facing the malnutrition, that is in 2020. Now that is increases to 6.9 billion people. Currently 6.9 million people has facing the malnutrition అండి. 6.9 millions అంటే 69 లక్షల మంది ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద అంటే ఎస్పెషల్లీ 12 కంట్రీస్లో మాల్ న్యూట్రిషన్, పౌష్టిక ఆహార లోపం వల్ల ఇబ్బంది పడుతున్నారు. అది ఇంతకుముందు 2020లో 5.5 millions ఉండేది. ఇప్పుడు 2023కి 6.9 millions ఇంక్రీజ్ అయ్యారండి. అంటే ఎంత పర్సెంటేజ్ పెరిగారు? 25% ఇంక్రీజెస్ హియర్. ఓకే, కమ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఫైనాన్స్ కంపెనీ హ్యాస్ ఎక్స్టెండెడ్ ద NPS స్కీమ్ టు డొమెస్టిక్ అండ్ NRI కస్టమర్స్? ఏ ఫైనాన్స్ కంపెనీ రీసెంట్గా
నేషనల్ పెన్షన్ స్కీమ్ ఫెసిలిటీని మన దేశంలో ఉన్న డొమెస్టిక్ కస్టమర్లకి అలాగే ఎన్ఆర్ఐలకు కూడా ఆఫర్ చేస్తుంది. ఇప్పటి వరకు మన ఎన్పిఎస్ స్కీమ్స్ని మన పోస్ట్ ఆఫీసెస్లో కానీ బ్యాంకులో కానీ తీసుకున్నాం. అలాంటిది ఎన్పిఎస్ స్కీమ్ని, ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్ని రీసెంట్గా ఒక ఫైనాన్స్ కంపెనీ, ఒక ముతూట్ ఫైనాన్స్ వాళ్ళు కూడా ఈ సర్వీసెస్ని ఇండియాలో ఆఫర్ చేస్తున్నారండి. సో ఆన్సర్ వచ్చి ముతూట్ ఫైనాన్స్. సో ఎర్లియర్ ముతూట్ ఫైనాన్స్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎన్పిఎస్ స్కీమ్. Now Muthoot Finance has the NPS scheme. So this finance company has extended the NPS scheme to domestic and NRI customers. Especially the answer is Muthoot Finance. వీళ్ళు మన ఇండియన్ కస్టమర్స్ కి ప్లస్ అలాగే ఎన్ఆర్ఐ కస్టమర్లకు కూడా ఈ సర్వీస్ ఆఫర్ చేస్తున్నారండి. సరేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. So which of the following company has announced to plan the rising up to 1,20,000 crores through the efficient debt instruments in the fiscal year 2024? So which of the following company has announced the plan for rising up to 1.2 lakh crores through the different debt instruments in the fiscal year 2024? So రీసెంట్గా ఏ కంపెనీ వాళ్ళు 1,20,000 కోట్ల రూపాయలని డిఫరెంట్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ నుంచి రైజ్ చేయాలనుకుంటున్నారు. డిఫరెంట్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ నుంచి 1,20,000 క్రోడ్స్ అమౌంట్ ఆఫ్ మనీని రైజ్ చేయాలని ఆలోచనలో ఉన్నారు. డెట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే వాళ్ళు బేసిక్గా దాంట్లో కొంత అమౌంట్ ఆఫ్ మనీ బాండ్స్ అమ్మాలి, కొంత అమౌంట్ ఆఫ్ మనీ ఏమో లోన్స్ నుంచి రావాలి, కొంత అమౌంట్ ఆఫ్ మనీ కమర్షియల్ బారోయింగ్స్ నుంచి, బాండ్స్, లోన్స్, కమర్షియల్ బారోయింగ్స్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్, ఇలా మొత్తం అమౌంట్ ఆఫ్ మనీని తీసుకోవాలని చెప్పి డిసైడ్ చేసిన ఆర్గనైజేషన్ ఏది అని అడుగుతున్నారండి. ఎస్పెషల్లీ విచ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ హస్ గోయింగ్ టు డూ దిస్ మచ్ ఆఫ్ థింగ్, దట్ ఈస్ ద ఆన్సర్ ఈజ్ ఆర్ఈసి. ఆర్ఈసి అంటే మన దేశంలో రీసెంట్గా దీన్ని ఒక నవరత్న కంపెనీగా డిసైడ్ చేశారు, మహారత్న కంపెనీగా. ఇట్ ఈస్ ద 12th మహారత్న కంపెనీ. ఆన్సర్ ఈజ్ ఆర్ఈసి. ఆర్ఈసి, దట్ ఈస్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, దట్ ఈస్ ఆర్ఈసి హ్యాస్ డిసైడెడ్ దిస్ మచ్ ఆఫ్ థింగ్ ఓన్లీ. ఓకేనా? సో దిస్ ఇస్ అ పాయింట్ అండి. ఇది పిఎఫ్సి అనేది పిఎఫ్సి ఇస్ వన్ ఆఫ్ ద మహారత్న కంపెనీ. దిస్ ఇస్ 11th మహారత్న కంపెనీ. ఐఓసిఎల్ కూడా మహారత్నానే. ఎన్హెచ్పిసి ఇస్ నవరత్న. ఎస్జేవిఎన్ అనే కంపెనీ కూడా నవరత్న కంపెనీసే వస్తాయి. ఈ రెండు మినీరత్న కంపెనీస్ అండి. ఇది మహారత్న, ఇది మహారత్న, దట్ ఈస్ ఆల్సో మహారత్న కంపెనీ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కంపెనీ హ్యాస్ అప్రూవ్డ్ ద రైజ్ అప్ టు 900 crores through the issue of non-convertible bonds on the private placement crisis? రీసెంట్గా ఏ కంపెనీ వాళ్ళు 900 కోట్ల రూపాయలకి సంబంధించిన నాన్ కన్వర్టబుల్ బాండ్స్ని ఇష్యూ చేశారు. నాన్ కన్వర్టబుల్ బాండ్స్ అంటే దీస్ బాండ్స్ కెనాట్ బి కన్వర్టెడ్ ఇంటూ షేర్స్. మళ్ళీ బాండ్స్ని షేర్స్లోకి కన్వర్ట్ చేయలేము, వాటిని నాన్ కన్వర్టబుల్ బాండ్స్ అంటాం. ఇది సెక్యూర్ ఉండొచ్చు, అన్సెక్యూర్ ఉండొచ్చు, బట్ గెటింగ్ ద హై రిటర్న్స్ అండి. వీటిలో ఎక్కువ రిటర్న్స్ రావడానికి స్కోప్ ఉంటుంది అనమాట. కన్వర్టబుల్ బాండ్స్ అనేది అంత సెక్యూర్ ఏం కాదు. ఒక కన్వర్టబుల్ బాండ్స్ అంటే ఒక బాండ్ని, డిబెంచర్స్ని మళ్ళీ షేర్స్లో కన్వర్ట్ చేయొచ్చు, బట్ వీటిని అలా మనం కన్వర్ట్ చేయలేమన్నమాట. రీసెంట్గా ఏ కంపెనీ వాళ్ళు 900 కోట్ల రూపాయలకి సంబంధించిన నాన్ కన్వర్టబుల్ బాండ్స్ని ఇష్యూ చేశారండి అంటే దట్ కంపెనీ ఈజ్ అ పవర్ గ్రిడ్ కార్పొరేషన్. సో ఆన్సర్ ఈజ్ డి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఈజ్ డిడ్ దిస్ టైప్ ఆఫ్ థింగ్ ఓన్లీ. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో విచ్ కంపెనీ హాస్ సైన్డ్ ఏ పవర్ పర్చేస్ అగ్రిమెంట్ విత్ టాటా పవర్ ఢిల్లీ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ ఫర్ ఏ 510 megawatts ఆఫ్ హైబ్రిడ్ ప్రాజెక్ట్? రీసెంట్గా ఏ కంపెనీ వాళ్ళు ఒక పవర్ పర్చేస్ అగ్రిమెంట్ జరిగింది ఇద్దరి మధ్యలో. ఒకటి టాటా పవర్ ఢిల్లీ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్కి, టాటా పవర్ ఢిల్లీ డిస్ట్రిబ్యూషన్ ప్లస్ అలాగే టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ లిమిటెడ్, వీళ్ళిద్దరూ కూడా ఒక పవర్ పర్చేస్ అగ్రిమెంట్ చేశారు. ఈ పవర్ పర్చేస్ అగ్రిమెంట్లో పాటుగా 500 megawatts ఆఫ్ హైబ్రిడ్ పవర్ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్షన్ చేయాలి. దీనివల్ల ఢిల్లీలో ఉన్న టాటా పవర్ ఢిల్లీ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ కదా, ఢిల్లీలో ఉన్న ఏరియాలకి వీళ్ళందరికీ కూడా పవర్ సప్లైని జరగాలి. సో అందుకని టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళు అలాగే టాటా పవర్ ఢిల్లీ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ ఇద్దరు కలిసి పవర్ పర్చేస్ అగ్రిమెంట్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? సో ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ మెట్రో హ్యాస్ బీన్ బికమ్ ద ఫస్ట్ టు యాక్సెప్ట్ ద డిజిటల్ కరెన్సీ ఫర్ పార్కింగ్? ఏ మెట్రో వాళ్ళు ఫస్ట్ టైం డిజిటల్ కరెన్సీని యాక్సెప్ట్ చేశారు? దేనికోసం? పార్కింగ్. ఇప్పుడు బేసిక్గా దేశంలో డిజిటల్ కరెన్సీని అఫీషియల్గా లాంచ్ చేశారు కదా, కానీ ఫస్ట్ టైం వాళ్ళు ఆ మెట్రోలో పార్కింగ్ ఛార్జెస్ని డిజిటల్ కరెన్సీలో కలెక్ట్ చేస్తున్నారనమాట. పార్కింగ్ ఫీజ్ డిజిటల్ కరెన్సీలో పే చేయొచ్చు. సిబిడిసిని యాక్సెప్ట్ చేస్తున్నారు డిజిటల్ కరెన్సీలో. ఏ మెట్రో అది అంటే దట్ ఈస్ అ కొచ్చి మెట్రో. సో ఆన్సర్ ఈస్ కొచ్చి మెట్రోలో ఫస్ట్ టైం ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిందండి. ఈ మెట్రో వీళ్ళు డిజిటల్ కరెన్సీని ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్తో కలిసి లాంచ్ చేశారు. అంటే మన దేశంలో డిజిటల్ కరెన్సీని కొన్ని బ్యాంకులే కదా లాంచ్ చేస్తున్నాయి. సో అలాంటి దాంట్లో ఐడిఎఫ్సి బ్యాంక్ కూడా ఒకటి. కాబట్టి ఈ సర్వీస్ అనేది ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళు ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది, విచ్ ఈస్ ఇన్ కొచ్చి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
Next question is, according to ICICI Prudential Life Insurance Survey, India's retirement population will grow by dash percentage in 2031. 2031 వచ్చేటప్పటికి మన దేశంలో ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇచ్చిన సర్వే ప్రకారం ఎంతమంది రిటైర్మెంట్ పాపులేషన్ పెరగొచ్చు అంటున్నారు. ఎంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ విల్ గెట్ ద రిటైర్మెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడు దేశంలో చాలా మంది రిటైర్మెంట్ పెన్షన్ ప్లాన్స్ తీసుకుంటున్నారు. వాళ్ళ రిటైర్మెంట్ తర్వాత వాళ్ళ 60 years తర్వాత వాళ్ళకి పెన్షన్ వచ్చే విధంగా. అది 2031 వచ్చేటప్పుడు ఎంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ రిటైర్మెంట్ వాళ్ళ పెన్షన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు, రిటైర్మెంట్ ఎంతమంది పెరగొచ్చు, రిటైర్మెంట్ పాపులేషన్ ఎంత పర్సంటేజ్ పెరగొచ్చు అండి అంటే 65% పెరగడానికి స్కోప్ ఉంది. దగ్గరగా 65 లక్షల మంది అండి. 65 lakh పీపుల్ విల్ గెట్ ద రిటైర్మెంట్ బై ద 2031. సో విచ్ ఇస్ ద సర్వే కెన్ గివెన్ బై ద ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ అండి. సో బికాస్ ఎవ్రీ పర్సన్స్కి రిటైర్మెంట్ అనేది పెన్షన్ అనేది కావాలనుకుంటారు కదా, అందుకని చాలా మంది ఓన్గా ఎన్పిఎస్లో కంట్రిబ్యూట్ చేసుకుంటున్నారు. వీళ్ళందరూ రిటైర్మెంట్ వచ్చేటప్పుడు 2031 వచ్చేటప్పటికి దేశం 65 లక్షల మంది పెన్షన్ ప్లాన్ తీసుకుంటారనమాట. సరే, సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కంపెనీ హ్యాస్ అనౌన్స్డ్ టు పర్చేస్ ద మిమోసా నెట్వర్క్ ఇన్కార్పొరేషన్ ఫ్రమ్ ద ఎయిర్ స్పాన్ నెట్వర్క్ హోల్డింగ్ ఫర్ ద $60 million అండి. ఏ కంపెనీ వాళ్ళు, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కంపెనీ హ్యాస్ అనౌన్స్డ్ ద పర్చేస్ ఆఫ్ మిమోసా నెట్వర్క్. రీసెంట్గా మిమోసా నెట్వర్క్ అనే కంపెనీ ఉంది కదా, మిమోసా నెట్వర్క్ కంపెనీ అనేది ఎయిర్ స్పాన్ నెట్వర్క్ హోల్డింగ్స్ కంపెనీకి సంబంధించింది. సో ఇది పేరెంట్ అనమాట. ఎయిర్ స్పాన్ నెట్వర్క్ ఈజ్ అ పేరెంట్, ద చైల్డ్ ఈస్ మిమోసా నెట్వర్క్. ఇప్పుడు దీని దగ్గర నుంచి మిమోసా నెట్వర్క్ అనే కంపెనీని $60 million కొన్న కంపెనీ ఏది అని అడుగుతున్నారు. ఏ కంపెనీ వాళ్ళు రీసెంట్గా మిమోసా నెట్వర్క్ ఇన్కార్పొరేషన్కి సంబంధించి ఎయిర్ స్పాన్ నెట్వర్క్ హోల్డింగ్ కంపెనీని $60 million కొన్నారంటే ద ఆన్సర్ ఈజ్ దట్ ఫర్ దిస్ క్వశ్చన్ ద ఆన్సర్ ఈజ్ రెడిస్ కార్పొరేషన్ ఈజ్ అ జియో ప్లాట్ఫామ్ కంపెనీ. ఇది దేనికి సంబంధించింది ఇది? సో దిస్ ఈస్ బిలాంగ్స్ టు జియో అనమాట. జియో రిలయన్స్ కంపెనీ, రిలయన్స్ జియోకి సంబంధించిన కంపెనీ ఇది. రిలయన్స్ జియో యొక్క సబ్సిడరీ ఇది రెడిసాస్ కార్పొరేషన్. వాళ్ళు రీసెంట్గా కొనడం జరిగిందండి. ఓకేనా? సో ఆన్సర్ ఈజ్ రెడిస్ కార్పొరేషన్. సో హౌ మచ్ బిలియన్స్? 60 billions అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ హ్యాస్ బికమ్ అప్ విత్ ఏ ప్లాన్ టు మేక్ ద గౌశాల్స్ ఎకనామికల్లీ viable and turn the lakhs of homeless cattle roaming about India into the valuable assets. సో ఈ కాన్సెప్ట్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటో తెలుసా? మన దేశంలో రీసెంట్గా గోశాల స్టార్ట్ చేస్తున్నారు, అంటే కౌ షెల్టర్స్ అనమాట. ఇది ఎకనామికల్లీ వైబుల్ అంటే ఏంటండి అంటే, ఇక్కడ ఈ కౌ షెల్టర్స్లో మన దేశంలో చాలా ఆవులు ఇలాంటి యానిమల్స్ ఏవైతున్నాయో బయట తిరుగుతూ ఉంటాయి. సో వాటికి ప్రాపర్ షెల్టర్ ఉండదు కదా, వాటన్నిటిని తీసుకొచ్చి వీళ్ళకి కౌ షెల్టర్స్ ప్రొవైడ్ చేసి యానిమల్స్ని దీంట్లో ఉంచుతారు. తర్వాత ఆ కౌడంగ్ నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారండి అంటే, ఎస్పెషల్గా ఆ కౌడంగ్ని యూజ్ చేసి ఒక బయో ఫెర్టిలైజర్స్ని తయారు చేయడం, తర్వాత ఆర్గానిక్ మాన్యూర్ అనమాట. వీటిని అగ్రికల్చర్లో వాడచ్చు. ఎస్పెషల్గా ఈ బయో ఫెర్టిలైజర్స్ వల్ల ఇటువంటి ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది చేయడానికి స్కోప్ ఉంటుంది కదా. సో ఈ ఏదైతే సొసైటీలో సరౌండింగ్స్లో మన తిరుగుతున్న షెల్టర్ లేకుండా తిరుగుతున్న ఆవులు కానీ గేదెలు కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ప్రాపర్గా గోశాలలో పెట్టి వాటికి ప్రాపర్గా ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేయడం, ప్లస్ దాంతోపాటు వాటి నుంచి రిలీజ్ అయ్యే కౌడంగ్ నుంచి వాళ్ళు ఆర్గానిక్ మాన్యూర్ని కానీ కెమికల్ బయో ఫెర్టిలైజర్స్ని ప్రిపేర్ చేయడం కానీ, అలాగే గోబర్ధన్ని ఫామ్ చేయడం కానీ, ఆర్గానిక్ ఫార్మింగ్ని ప్రమోట్ చేయడం కానీ చేయొచ్చు అనమాట. సో ఇంతకీ ఎవరి ఇనిషియేటివ్ ఇది? సో విచ్ హూ హాస్ కమింగ్ విత్ ఏ ప్లాన్ టు మేక్ ద గోశాలాస్? ఎవరి ఇనిషియేటివ్ అంటే, దిస్ ఇస్ ద ఇనిషియేటివ్ ఆఫ్ నీతి ఆయోగ్ ఓన్లీ. సో ఈ కాన్సెప్ట్ని నీతి ఆయోగ్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయబోతున్నారండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో విచ్ కంపెనీ హాస్ అన్వీల్డ్ ద న్యూ ప్రొడక్షన్ లైన్ టు ప్రొడ్యూస్ ఇంజన్స్ managed entirely by the women employees as its manufacturing facility in Hosur. Hosur అనే ప్లేస్ మనకి ఇండియాలో ఎక్కడ వస్తుంది? హోసర్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్లేస్ విచ్ ఈస్ ఇన్ తమిళనాడు అండి. ఈ ప్లేస్ తమిళనాడులో ఉంది. సో విచ్ కంపెనీ హాస్ అన్వీల్డ్ ఎ న్యూ ప్రొడక్షన్ లైన్ టు ప్రొడ్యూస్ ఇంజన్స్? న్యూ ప్రొడక్షన్ లైన్ ప్రొడ్యూస్డ్ ఇంజన్స్ మ్యాన్డ్ ఎంటైర్లీ ఉమెన్ ఎంప్లాయీస్. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆ కంపెనీకి సంబంధించి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఓపెన్ చేశారు. దీంట్లో దగ్గరగా ఎంతమంది ఫీమేల్స్ ఉండొచ్చు అండి అంటే, అరౌండ్ నియర్లీ దర్ ఇస్ అ ఫ్యూ ఫీమేల్స్ అండి. ఆల్మోస్ట్ అరౌండ్ ఒక 80 ఉమెన్ ఎంప్లాయీస్ ఉంటారు. వీళ్ళే ఒక కొత్త ప్రొడక్షన్ ప్లాంట్ని ఓపెన్ చేయాలి, వీళ్ళే ఇంజన్స్ని తయారు చేస్తారనమాట. ఇంకా మెయిల్ పర్సన్స్ ఎవరు ఉండరు, ఫీమేల్ పర్సన్సే ఇంజన్స్ని తయారు చేయడం కానీ అందరూ ఉంటారు. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇది హోసర్లో తమిళనాడులో స్టార్ట్ చేశారు. ఇంతకీ ఏ కంపెనీ అంటే అశోక్ లైలాండ్ వాళ్ళు హోసర్లో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఓపెన్ చేశారు. దీంట్లో వెహికల్కి సంబంధించిన ఇంజన్స్ని ప్రొడ్యూస్ చేస్తారు, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ఇక వీళ్ళంతా కూడా ఒక 50 మంది ఫీమేల్స్ని అపాయింట్ చేశారు. వీళ్ళే మొత్తం డెవలప్మెంట్ మొత్తం చేస్తారండి. ఆన్సర్ వచ్చి అశోక్ లేలాండ్ అవుతుంది. ఫర్ దిస్ క్వశ్చన్ ద ఆన్సర్ ఈస్ వాట్? Ashok Leyland is the answer for this question only. Ashok Leyland is the answer for this question. So next point చూడండి ఒకసారి.
Next one, Silicon Valley Bank was the biggest retail banking failure since the global financial crisis. Already ఇందాక చెప్పాను కదా, ఈ బ్యాంక్ ఏ దేశానికి సంబంధించిందంటే which is belongs to USA. This bank is belongs to USA only. So next question చూడండి, how many new employees have been added to under the ESI schemes in the month of January 2023? ఇన్సూరెన్స్ ఈఎస్ఐ అనేది ఒక మెడికల్ ఇన్సూరెన్స్ కదా, బేసిక్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే 15,000 రూపీస్ ఆఫ్ శాలరీ ఉంటుందో అప్ టు వాళ్ళు ఈఎస్ఐ స్కీమ్లో ఎనేబుల్ చేయొచ్చు. జనవరి మంత్ 2023లో ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం దేశం మొత్తం మీద ఎంతమంది ఈఎస్ఐలో జనవరి మంత్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారండి అంటే, ఫర్ దిస్ క్వశ్చన్ ద ఆన్సర్ ఈజ్ 17.88 lakhs అండి. సో 17 లక్షల 16.27 lakhs, ఆన్సర్ వచ్చి బి. 16.27 lakhs పీపుల్ ఈఎస్ఐలో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు, విచ్ ఈస్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 40. Reserve Bank of India has granted the approval foreign banks in how many countries to open the Vastro accounts to settle the international trade in rupees? రీసెంట్గా ఎన్ని ఫారెన్ బ్యాంక్స్ మన దేశంలో వాస్ట్రో అకౌంట్స్ ఓపెన్ చేశారు? దేనికోసం అండి అంటే, మన దేశంలో వాళ్ళు ట్రేడింగ్ చేయడం కోసం. సో మన దేశంలో వాళ్ళు ట్రేడింగ్ చేయడం కోసం ఎన్ని బ్యాంక్స్ మన ఇండియాలో వాస్ట్రో అకౌంట్స్ ఓపెన్ చేశాయి? హౌ మెనీ ఫారెన్ బ్యాంక్స్ అండి అంటే, ద టోటల్ ఫారెన్ బ్యాంక్స్ ఆర్, దట్ ఈస్ 18 ఫారెన్ బ్యాంక్స్ హాస్ ఓపెన్ ద వాస్ట్రో అకౌంట్స్. బేసికల్గా వాస్ట్రో అకౌంట్స్ అంటే ఏంటి? ఎనీ ఫారెన్ బ్యాంక్ హ్యాస్ ఓపెన్ ద బ్యాంక్ అకౌంట్ ఇన్ ఇండియా ఇన్ ఇండియన్ కరెన్సీ, సో దట్ అకౌంట్ ఈస్ కాల్డ్ యాజ్ అ వాస్ట్రో అకౌంట్. అలాగే ఎనీ ఇండియన్ బ్యాంక్ హ్యాస్ ఓపెన్ ద బ్యాంక్ అకౌంట్ ఇన్ అవుట్ సైడ్ ద కంట్రీ, దట్ ఈస్ ఇన్ అవుట్ సైడ్ ద కంట్రీ బ్యాంక్స్. ఎనీ ఇండియన్ బ్యాంక్ హ్యాస్ ఓపెన్ ద బ్యాంక్ అకౌంట్ ఇన్ ఫారెన్ కంట్రీ ఇన్ ఫారెన్ కరెన్సీ, దట్ బ్యాంక్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఏ వాస్ట్రో అకౌంట్స్ అంటాం. ఓకేనా? వాస్ట్రో అకౌంట్ అంటే యువర్ అకౌంట్ విత్ అస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ వాస్ట్రో అకౌంట్. అంటే ఫారెన్ బ్యాంక్స్ అకౌంట్స్ మన ఇండియాలో ఉంటే వాస్ట్రో, మన ఇండియన్ బ్యాంక్ అకౌంట్స్ ఫారెన్ కంట్రీలో ఉంటే నాస్ట్రో. అంటే అవర్ అకౌంట్ విత్ యూ, అవర్ అకౌంట్ విత్ యూ అంటే మా బ్యాంక్ అకౌంట్ మీ దేశంలో ఉంటే అది నాస్ట్రో, మీ బ్యాంక్ అకౌంట్ మా దేశంలో మా బ్యాంక్లో ఉంటే అది వాస్ట్రో అకౌంట్స్ అవుతాయి. సో రీసెంట్లీ 18 banks has opened the వాస్ట్రో అకౌంట్స్ ఇన్ ఇండియా. సో దట్ ఈస్ ఆన్సర్ 18. C, D is answer here. Next question is C, which of the following platforms has raised the additional 200 millions in primary capital from the Walmart at the pre-money valuation of $12 billion? రీసెంట్గా ఏ కంట్రీ, ఏ ఆర్గనైజేషన్ వాళ్ళు $200 million వాల్మార్ట్ నుంచి తీసుకున్నారు? ఎందుకంటే ఆ కంపెనీ యొక్క ప్రీ వాల్యుయేషన్ వచ్చి, ప్రీ వాల్యుయేషన్ అంటే వాళ్ళు కంపెనీలో వాళ్ళ స్టాక్స్ని కంపెనీలో షేర్స్లో పెట్టక ముందు, వాళ్ళు ఇంతవరకు షేర్స్ని ఇన్వెస్ట్మెంట్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకముందు, ఇన్వెస్ట్మెంట్స్ అంటే వాళ్ళు ఎవరి దగ్గర నుంచి షేర్స్ని తీసుకోలేదు, ఎవరు కూడా వాళ్ళ కంపెనీలో షేర్స్ ఇన్వెస్ట్మెంట్ పెట్టలేదు. అప్పటికే ఆ కంపెనీ యొక్క వాల్యుయేషన్ వచ్చి $12 billion ఉంది. దాన్ని ప్రీ మనీ వాల్యుయేషన్ అంటాం. వన్స్ వాళ్ళు షేర్స్లో పెట్టిన తర్వాత ఇన్వెస్టర్స్ వాళ్ళ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేరితే ఆ వాల్యూ ఇంకా పెరుగుతుంది. ఆల్రెడీ ఆ కంపెనీ యొక్క ప్రీ వాల్యుయేషనే $12 billion ఉంది. ఇప్పుడు ఆ కంపెనీ వాళ్ళు $200 million ఆఫ్ అమౌంట్ ఆఫ్ మనీని రీసెంట్గా వాల్మార్ట్ కంపెనీ నుంచి గెయిన్ చేశారు. ఇంకొకటి, రీసెంట్గా ఈ కంపెనీని వాల్మార్ట్ వాళ్ళు పర్చేస్ చేశారండి. ఇంతకీ ఆ కంపెనీ ఏదో తెలుసా? ఫోన్పే ఈజ్ పర్చేస్డ్ బై వాల్మార్ట్ కంపెనీ. ఇప్పుడు వాల్మార్ట్ ఆ $12 billion, ఫోన్పే యొక్క వాల్యుయేషన్ ఇప్పుడు $12 billion ఉంది. ఇప్పుడు ఇంకా వాళ్ళు $1 billion రైజ్ చేయాలనుకుంటున్నారు ఇన్వెస్ట్మెంట్లో పాటుగా. సో దానికి $200 million వాల్మార్ట్ నుంచే తీసుకున్నారు. ఇప్పుడు వరకు $685 million ఆఫ్ మనీని ఫోన్పేకి డిఫరెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టక ముందే ఆ కంపెనీ యొక్క వాల్యుయేషన్ $12 billion లో ఉందన్నమాట. ఓకేనా? సో దిస్ ఈస్ రీసెంట్లీ ఆన్సర్ షుడ్ బి ఫోన్పే. ఇండియన్ రైల్వేస్ హాస్ సెట్ ఎ టార్గెట్ టు బికమ్ ద నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ బై. ఇండియన్ రైల్వేస్ వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఏ సంవత్సరం వచ్చేటప్పటికి వాళ్ళ కార్బన్ ఎమిషన్స్ అనేది జీరో అవ్వాలి. కంప్లీట్గా ఇండియన్ రైల్వేస్ వాళ్ళు ఎలక్ట్రిక్ ట్రైన్స్ లాంచ్ చేస్తున్నారు. ఇంకా ఎల్ఈడి బల్బ్స్ని వాడుతున్నారు. హై పర్చేస్ ఆఫ్ హై యూటిలిటీ వెహికల్స్ అనమాట. అంటే వాళ్ళు హై జనరేషన్ ఆఫ్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. సో కాబట్టి దేంట్లో కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదండి. హై రేటెడ్ అప్లయన్సెస్ని యూజ్ చేయడం కానీ, ఇండియన్ ట్రైన్స్లో చాలా హై రేటింగ్స్ ఉన్న వాల్యూస్ ఉన్న ఎక్విప్మెంట్ని వాడడం కానీ, ఎలక్ట్రిక్ ట్రైన్స్ యూజ్ చేయడం కానీ, కోల్స్ని యూసెస్ని తగ్గించడం కానీ, ఇలా చేయడం వల్ల ఏముందంటే ఇండియన్ రైల్వేస్ నుంచి ఎటువంటి పొల్యూషన్ రిలీజ్ అవ్వదు. మొత్తం జీరో కార్బన్ ఎమిషన్స్ అనేది 2030 లోపు కంప్లీట్ చేయాలనుకుంటున్నారు. సో ద ఆన్సర్ ఈస్ ఇండియన్ రైల్వేస్ ఆన్సర్ హియర్. సో 2030. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, సో యూనియన్ హోమ్ మినిస్టర్ హ్యాస్ అనౌన్స్డ్ ఏ %% రిజర్వేషన్ ఫర్ ద ఫార్మర్ అగ్నివీర్స్ ఇన్ ద సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. మన అగ్నివీర్ అనే ప్రోగ్రామ్ని గవర్నమెంట్ రీసెంట్గా స్టార్ట్ చేసింది. 17 years నుంచి 17.5 years నుంచి 21 years వరకు ఉన్న ఏజ్ వాళ్ళు ఎవరన్నా ఆర్మ్డ్ ఫోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు. 21 years వరకు, 4 years వరకు సర్వీస్ చేస్తారు. తర్వాత వాళ్ళలో 25%ని రిటైన్ చేసుకుని మిగతా వాళ్ళని పంపించేస్తారు. వెళ్ళేటప్పుడు వాళ్ళకి హ్యూజ్ ఫండ్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 10 lakhs అమౌంట్ ఆఫ్ మనీని కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ 10 to 12 lakhs అమౌంట్ ఆఫ్ మనీ దే ఆర్ ప్రొవైడింగ్.
ప్లస్ బయటకు వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఏదైనా పోలీస్ ఫోర్సెస్లో కానీ లేకపోతే ఇలా డిఫెన్స్ సర్వీసెస్లో కానీ లేకపోతే పారామిలిటరీ సర్వీసెస్లో వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు అనమాట. కాకపోతే రిజర్వేషన్ ఇస్తారు, కానీ రిజర్వేషన్ అంటే ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. అలాంటిది ఈ సిఐఎస్ఎఫ్ అనేది ఒక ఆర్మ్డ్ ఫోర్సెస్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. దీంట్లో అగ్నివీర్స్ కనుక జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే ఆ అగ్నివీర్స్కి 10% రిజర్వేషన్ ప్రొవైడ్ చేస్తామని గవర్నమెంట్ చెప్తుంది అనమాట. సో విచ్ ఇస్ అ డెసిషన్ రీసెంట్లీ అవర్ హోమ్ మినిస్ట్రీ సెడ్. Next point is, see, which of the following company has announced recently the new generation of artificial intelligence language model GPT-4? ఇక ఈ ఆన్సర్ చెప్పండి. రీసెంట్గా ఏ కంపెనీ వాళ్ళు కొత్తగా GPT-4 అనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంగ్వేజ్ మోడల్ని కనిపెట్టారంటే ఆన్సర్ ఓపెన్ AI. రీసెంట్గా చాట్ జీపీటీ అనమాట. చాట్ జీపీటీ ఈజ్ ఆల్సో క్వశ్చన్ కదా. చాట్ జీపీటీని రీసెంట్గా ఓపెన్ AI అనే వాళ్ళగా, ఓపెన్ AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీగా స్టార్ట్ చేసింది. జీపీటీ అంటే జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్ అని. జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్. జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్. ఆల్రెడీ చాట్ జీపీటీ గురించి అందరికీ అర్థమైపోయింది. సో మనం ఏదైనా క్వశ్చన్ అడిగితే వెంటనే స్పాట్లో రిప్లై మొత్తం టెక్స్ట్ రూపంలో మొత్తం చేస్తుంది. ఇక్కడ ఇది చాలా పెద్ద ఇష్యూ అవడానికి స్కోప్ అవడానికి చాలా హైలీ కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఈజీగా సాల్వ్ చేస్తుంది. సో ఇది చాలా మందికి పాజిటివ్లో కూడా వాడతారు, బట్ దీన్ని నెగిటివ్లో వాడేవాళ్ళు కూడా ఉన్నారండి. బట్ రీసెంట్గా ఈ జీపీటీ అనే కాన్సెప్ట్ని ఏ కంపెనీ వాళ్ళు లాంచ్ చేశారంటే ఓపెన్ AI అనే వాళ్ళు ఫస్ట్ లాంచ్ చేశారు. దీని తర్వాత గూగుల్ కూడా బర్డ్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది. అలా డిఫరెంట్ ఐటీ కంపెనీలు కూడా ఈ జీపీటీ అనే ప్రోగ్రామ్స్ ఇనిషియలైజ్ చేస్తున్నారు. బట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంపెనీ హ్యాస్ అనౌన్స్డ్ రీసెంట్లీ ద న్యూ జనరేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ languages model GPT-4, that is called as a chat GPT, which is started by OpenAI company. So next question should be see. Next one. So which of the following has announced the partnership with Shiprocket, a leading logistics aggregator company, to enhance its last mile delivery services for various e-commerce products? For this question, the answer should be Indian Post only. The answer is Indian Post. So Indian Postal వాళ్ళు రీసెంట్గా Shiprocket అండ్ లాజిస్టిక్ కంపెనీతో టైప్ అయ్యారు. ఈ కాన్సెప్ట్ ఏంటండి అంటే ఏమీ లేదండి, మనం డెలివరీస్ అనేది చాలా ఫాస్ట్గా చేయొచ్చు అనమాట. ఈ-కామర్స్ ప్రొడక్ట్స్ ఏవైతే మనకి కొరియర్లో వస్తూ ఉంటాయో వాటన్నిటిని దేశంలో ఉన్న నలుమూలలో కూడా ఆ ప్రోడక్ట్ని చాలా సింపుల్గా డెలివరీ చేయాలనే ఉద్దేశంతో ఇండియన్ పోస్టల్ వాళ్ళు రీసెంట్గా షిప్ రాకెట్ అనే కంపెనీతో, లాజిస్టిక్స్ కంపెనీతో టైప్ అయ్యారు. ఆన్సర్ వచ్చి ఇండియన్ పోస్టల్. సో ద నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి, ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అండ్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కంపెనీ హ్యావ్ లింక్డ్ ఎ ప్యాక్ట్ ఫర్ సెట్టింగ్ అప్ ఆఫ్ ద రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్? రీసెంట్గా ఎన్టీపీసీ అలాగే ఇంకొక కంపెనీ ఇద్దరు కలిసి రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటున్నారు. రెన్యూబుల్ ఎనర్జీస్ అంటే సోలార్ ప్రాజెక్ట్స్ కానీ, సో దేశంలో ఎన్హాన్స్ సెక్టార్స్ని బూస్టప్ చేయడం అండి, ఎస్పెషల్లీ కార్బన్ ఎమిషన్స్ని తగ్గించడం కానీ, సోలార్ ఎనర్జీ మీద టార్గెట్ చేయడం కానీ. ఇంతకీ ఏ కంపెనీ అది? దట్ ఈస్ IOCL. సో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అలాగే ఎన్టీపీసీకి సంబంధించిన వన్ ఆఫ్ ద చైల్డ్ కంపెనీ అది. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ బిలాంగ్స్ టు ఎన్టీపీసీ. So it is a child company of NTPC. So both are collaborated for setting up the new renewable energy projects in India. The answer is IOCL. So the last question చూద్దాం. So last question is, see, which organization has approved the nearly 3 billion bailout program for Sri Lanka over the 4 years to help the salvage country's bankrupt economy? రీసెంట్గా బెయిల్అవుట్ అంటే ఆ దేశం చాలా బ్యాంక్రప్సీలో ఉంది కాబట్టి, చాలా ఇష్యూస్లో ఉంది కాబట్టి, ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంది, కరెన్సీ ఫారెన్ కరెన్సీస్ డాలర్ మెయింటెనెన్స్ తక్కువగా ఉన్నాయి ఆ దేశంలో, హైలీ ఇన్ఫ్లేటెడ్ కంట్రీ, ఈజ్ మేకింగ్ హ్యూజ్ ఇంపాక్ట్, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది ఆ దేశంలో, ప్రైజెస్ విపరీతంగా ఉన్నాయి. సో దట్స్ వై టు రిజాల్వ్ దీస్ టైప్ ఆఫ్ కేసెస్ the country has got a 3 million of project, 3 millions of support from one of the organization. So which organization has given the support to Sri Lanka to overcome the bankrupt problems to overcome the situation of the Sri Lanka? So that's why which of the organization has given this much of fund? That is International Monetary Fund. So International Monetary Fund has provided this much amount of money, especially to overcome the Sri Lankan recession issues and to give the support to the Sri Lanka from these type of vast issues. So the answer is International Monetary Fund only. Okay. So this is today's class. So next class we can discuss the March month part 4 current affairs, which will be from 16th March to 31st of March, especially banking and economy related current affairs. Okay. Thank you very much.